అందరూ అలర్టే కదా? ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి అందరూ. ఓకే, సూపర్. ఇప్పుడు మనం తెలుగు సందులు చెప్పుకుందాం. సో తెలుగు సందులు ఎంతమందికి కావాలి చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎంతమందికి కావాలి? ఓకే. సో జాగ్రత్తగా వినండి, క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా? ఇక్కడ ఫస్ట్ థింగ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఈ మెటీరియల్లో ఇక్కడ మీకు చూపించే మెటీరియల్ అందరికి కనిపిస్తుంది కదా? కనిపిస్తుందా? ఓకే. ఇక్కడ కనిపించే మెటీరియల్లో కొంచెం ఎక్స్ట్రా థింగ్స్ చాలా ఉన్నాయి. అవి కాకుండా నేను చెప్పిన దాని మీద మటుకు కాన్సన్ట్రేట్ చేయండి. ఓకేనా? ఈ మెటీరియల్ మీ దగ్గర ఉందా? మీకు పంపించానా? నేను పంపించలేదా? పంపించానా పంపించలేదా? పంపించలేదు. ఓకే, ఇప్పుడు పంపిస్తున్నా చూడండి. అది డౌన్లోడ్ చేసుకొని వీలైతే. ఓకే, దాంతో సంబంధం లేదు, స్క్రీన్ మీద మీకు క్లియర్గా కనిపిస్తే చాలు. దాన్ని జాగ్రత్తగా గమనిస్తూ ఉండండి, తర్వాత చదువుకునేటప్పుడు ఈజీ అవుతుంది. ఓకే. సో ఫస్ట్ది, నా చిన్నప్పుడు చేసిన పనులు గుర్తుకు వచ్చాయి. ఇక్కడ చిన్నప్పుడు అనే వర్డ్ ఏదైతే ఉందో అది 2 వర్డ్స్ యొక్క కలయిక. ఓకే, ఆ 2 వర్డ్స్ ఏంటి చెప్పండి? చిన్నప్పుడు అనే వర్డ్ 2 వర్డ్స్ యొక్క కలయిక. ఆ 2 వర్డ్స్ ఏంటి? చిన్న ప్లస్ కలయిక. చిన్న ప్లస్ అప్పుడు. ఓకేనా? సో ఇట్లా 2 పదాలు కలవటం ద్వారా సాధారణంగా రియల్ లైఫ్లో ఏంటి అంటే, ఇప్పుడు 2 పదాలని పక్క పక్కనే మనం వాడేటప్పుడు కొన్నాళ్ళకి అది ఏమవుతుంది అంటే అవి 2 కలిసిపోతాయి. సో అట్లా 2 పదాలు కలవటం వల్ల వచ్చిన ఒక పదాన్ని మనం సంధి పదం అని చెప్పేసి అంటూ ఉంటాం. ఇక్కడ కొన్ని డెఫినేషన్స్ ఇచ్చారు. సంధి అంటే ఏంటి? వ్యాకరణ పరిభాషలో, గ్రామటికల్ లాంగ్వేజ్లో సంధి అంటే ఏంటి అంటే 2 స్వరాల కలయికను సంధి అని పిలుస్తారు. స్వరం అంటే ఏంటి? అచ్చులు. స్వరం అంటే స్వరాలు అంటే అచ్చులు అని చెప్పేసి చెప్తున్నారు. అచ్చులు అంటే ఏంటి చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ నుంచి అహా వరకు. ఆ నుంచి అహా వరకు వీటన్నిటిని మనం అచ్చులు అని పిలుస్తూ ఉంటాం. సో 2 అచ్చులు గనక, 2 స్వరాలు కనుక కలిసి ఒక కొత్త స్వరం కానీ ఈ రెండిట్లో ఏదో ఒకటి కానీ ఫామ్ అవుతుంది. 2 కలిసి ఒకటి ఫామ్ అవుతుంది. ఓకేనా? ఎప్పుడైనా కూడా 2 కలిసి ఒకటి ఫామ్ అయితే అట్లాంటి దాన్ని సంధి అంటాం. 2 అచ్చులు లేదా అచ్చులన్నా స్వరాలన్నా ఒకటే, 2 స్వరాలు కలయికను సంధి అని పిలుస్తారు. ఓకే, సంధి అంటే ఎప్పుడైనా కూడా 2 అచ్చులు ఉంటే రిజల్ట్లో వచ్చేది కేవలం ఒకటే ఉంటుంది, ఏదో ఒకటి ఉంటుంది. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు సంధి అంటే క్లారిటీ వచ్చింది కదా? ఏదన్నా 2 పదాలు కలిస్తే, 2 పదాలు కలిసి సింగిల్ పదంలాగా మారినప్పుడు దాన్ని సంధి అంటాం. ఇంకొంచెం డీప్గా వెళ్తే, గ్రామటికల్ లాంగ్వేజ్లోకి వెళ్తే 2 అచ్చులు అన్న స్వరాలు అన్న ఒకటే, 2 అచ్చులు కలిసి ఒక సింగిల్ అచ్చులాగా మారితే, సింగిల్ స్వరంలాగా మారితే దాన్ని సంధి అని పిలుస్తూ ఉంటాం. క్లియరా ఇక్కడ వరకు అందరికీ? సో తెలుగు సందులు, సాంస్కృతిక సందులు అని చెప్పేసి 2 ఉన్నాయి. 2 తెలుగు పదాల మధ్య జరిగే సందులను తెలుగు సందులు అంటారు. ఓకేనా? తెలుగు పదాల మధ్య జరిగితేనేమో తెలుగు సందులు అని, సంస్కృత పదాల మధ్య జరిగితే సాంస్కృతిక సందులు అని చెప్పేసి అంటూ ఉంటారంట. సంధి కార్యం, 2 అచ్చుల మధ్య జరిగే మార్పును సంధి కార్యం అని పిలుస్తారు. ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా, సంధి అంటే ఏంటి? గ్రామటికల్ లాంగ్వేజ్లో 2 స్వరాలు కలిసి ఒక కొత్త స్వరం ఫామ్ అవుతుంది. ఓకేనా? ఆ కొత్త స్వరం ఉందే దాన్ని సంధి కార్యం అంటారు. అర్థమైందా చెప్పింది అందరికీ? మళ్ళీ చెప్పిన ఎవరికన్నా. అందరు చాలా అలర్ట్గా ఉండండి. ఓకేనా? సో ఎవరైనా చెప్పండి నాకు, ఇప్పుడు సంధి కార్యం అంటే ఏంటో చెప్పండి.
ఫాస్ట్గా. సంధి ఫామ్ అయినప్పుడు వచ్చే మార్పుని సంధి కార్యం అంటారు. అది ఓకే. ఇంకా హిందూ వర్మ చెప్పు బ్రో. నేను చెప్పా కదా అసలు సంధి కార్యం అంటే ఏంటి అని. నేను చెప్పిన విధంగా చెప్పు. సంధి వచ్చినప్పుడు వచ్చే మార్పుని అది కాదు బ్రో, నేను వేరే విధంగా చెప్పా కదా. ఇప్పటివరకు ఎక్స్ప్లెయిన్ చేశా కదా. వర్షిత చెప్పమ్మా. వర్షిత సంధి కార్యం అంటే ఏంటి? అసలు సంధి అంటే ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పు. మైక్ ఆఫ్ చేసి కూర్చున్నా ఏంటమ్మా. అభిషేక్ నువ్వు చెప్పు బ్రో. అభిషేక్. సంధి అంటే రెండు అక్షరాల కలయికను సంధి అంటారు. రెండు అక్షరాల లేకపోతే రెండు అచ్చుల, రెండు స్వరాల? అచ్చులు. ఓకే, అచ్చులు లేదా స్వరాలు, రెండు స్వరాల కలయిక కలిసి ఏమవుతాయి? చాలా అచ్చులు ఫామ్ అవుతాయా, సింగిల్ అచ్చు ఫామ్ అవుతా? సింగిల్ అచ్చు ఫామ్ అవుతుంది, దాన్ని సంధి కార్యం అంటారు. కొత్తగా ఫామ్ అయిన అచ్చు ఏదైతే ఉందో, స్వరం ఏదైతే ఉందో, దాన్ని మనం సంధి కార్యం అంటాం. ఓకేనా? రెండు అచ్చులు కలిసి ఒక కొత్త అచ్చు లేదా రెండు స్వరాలు కలిసి ఒక కొత్త స్వరం ఫామ్ అయితే దాన్ని సంధి అంటాము. ఈ కొత్తగా ఫామ్ అయిన స్వరం ఏదైతే ఉందో దాన్ని ఏమంటాము చెప్పండి? సంధి కార్యం. సంధి కార్యం అంటాం. సరే, ఏంటి బ్రో? హల్లు. అవును, హల్లులుగానే ఉంటాయి కదా. మళ్ళీ చెప్తా, నాకు వింటూ ఉండు. ఇప్పుడు నేను చెప్తూ క్వశ్చన్స్ అడుగుతా. ఎవరు క్వశ్చన్కి ఆన్సర్ చేయకపోతే వాళ్ళు వెళ్ళిపోవాలి బయటికి. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. సో సంధి కార్యం అంటే క్లారిటీ వచ్చింది. ఇప్పుడు పూర్వస్వరం అంటే ఏంటి, పరస్వరం అంటే ఏంటో చూద్దాం. పూర్వస్వరం అంటే ఇప్పుడు రెండు అచ్చుల మధ్య సంధి జరుగుతుంది అని చెప్తాం, అంతే కదా. రెండు స్వరాల మధ్య, రెండు స్వరాలు కలిసి ఒక కొత్త స్వరం ఫామ్ అవుతుంది అని చెప్తాం. ఈ రెండు స్వరాల్లో మొదటి స్వరం ఏదైతే ఉందో దాన్ని పూర్వస్వరం అని, రెండవ స్వరం ఏదైతే ఉందో దాన్ని పరస్వరం అని అంటారు. ఓకేనా? ఇప్పుడు రామయ్య, రామ ప్లస్ అయ్య ఈజ్ ఈక్వల్ టు రామయ్య అవుతుంది. ఓకేనా? రామ ప్లస్ అయ్య ఈజ్ ఈక్వల్ టు రామయ్య. సో ఇక్కడ ఇప్పుడు అంజి అడిగిన డౌట్ ఏంటో చెప్తాను. రామ ప్లస్ అయ్య ఈజ్ ఈక్వల్ టు రామయ్య. ఇక్కడ మా అనేది ఏంటిది, అచ్చా హల్లా? హల్లు. హల్లు. ఆ అనేది ఏంటిది, అచ్చు. అచ్చు. సో ఇక్కడ మనం పదం చూసినట్లయితే రెండు పదాలు ఉన్నాయి, రామ అయ్య. ఇక్కడ దీని ఎండింగ్ ఏదైతే ఉందో అది మనకి హల్లు కనిపిస్తుంది, కానీ దీని మాలో మనం ఏం చూడకూడదు, ప్లస్ ఆ. మా అంటే ఏంటి, ప్లస్ ఆ. ఓకేనా? సో ఇక్కడ ఆనే ఉంది, ఇక్కడ ఆనే ఉంది. ఈ అచ్చుని మాత్రమే తీసుకోవాలి, స్వరాన్ని మాత్రమే తీసుకోవాలి, హల్లుని పట్టించుకోకూడదు. మీ ఉందనుకోండి, ఇక్కడ మా ప్లస్ ఈ, సారీ ప్లస్ ఈ, మీ. ఓకేనా? సో అక్కడ ఏం తీసుకోవాలి, స్వరంగా ఈని తీసుకోవాలి. ఓకేనా? అర్థం అవుతుందా అందరికీ? రామ ప్లస్ అయ్యా ఉంది, దీంట్లో మనకి ఇదేమో హల్లు ఉంది, ఇదేమో అచ్చు ఉంది. కానీ మనం సంధి డెఫినేషన్లో ఏం చెప్పుకున్నాం, స్వరాల మధ్య, కేవలం అచ్చుల మధ్య ఉన్న కలయికని సంధి అంటాం అని చెప్పాం. కాబట్టి ఇక్కడ రామాలో ఇక్కడ మా ఉంది కదా, ఈ మాలో అసలు మా అనేది ఏంటిది, ప్లస్ ఆ. ఓకేనా? ప్లస్ ఆ. సో ఆ ఆని తీసుకుంటాం. ఆ అనేది ఇప్పుడు
అచ్చే కదా, అర్థమవుతుందా? ఆ ప్లస్ ఆ ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ ఆనే వస్తుంది, రామయ్య. ఓకేనా? రామయ్యలో ఇక్కడ మధ్యలో ఏమైంది, ఈ మా ఆ ఈ రెండు కలిసిపోయి ఆ అయిపోయినాయి. అర్థమవుతుందా, అర్థం కావట్లేదా? అర్థమవుతుందా, అర్థం కావట్లేదు, చెప్పండి. ఎస్. ఇప్పుడు ఇక్కడ రామి అని ఉందనుకోండి, ఇప్పుడు ఇక్కడ అచ్చి ఏముందని చెప్తారు మీరు? రామి ఉందనుకోండి, ఓకేనా, ఫస్ట్ ఈ అది. సో రెండు స్వరాల మధ్య కలయికని మనం సంధి అంటాము. కొత్తగా ఫామ్ అయిన స్వరాన్ని సంధి కార్యం అంటాము. సో ఈ ఫస్ట్ వర్డ్లో లాస్ట్లో ఉన్న స్వరం ఏదైతే ఉందో ఇక్కడ ఏముంది, ఆ ఉంది, ప్లస్ ఆ. సో ఫస్ట్ వర్డ్లో లాస్ట్లో ఉన్న స్వరం ఏదైతే ఉందో దాన్ని పూర్వస్వరం అని, సెకండ్ వర్డ్ యొక్క స్టార్టింగ్లో ఉన్న స్వరం ఏదైతే ఉందో దాన్ని పరస్వరం అని అంటూ ఉంటాం. ఇక్కడ వరకు క్లియర్ కదా అందరికీ? ఓకే, సో స్టార్ట్ చేసుకుందాం. చాలా జాగ్రత్తగా వినండి, ఓకేనా? ఫస్ట్ది అత్వ సంధి. అత్తునకు సంధి బహుళంగా వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సూత్రాన్ని పక్కన పెట్టేసి మనం అబ్జర్వ్ చేద్దాం. అసలు అత్వ సంధి అంటే ఇక్కడ ఏం జరుగుతుందో మనం చూద్దాం. ముందు వాళ్ళు డెఫినేషన్ ఏం చెప్పారో తర్వాత చూద్దాము. అసలు అత్వ సంధి అంటే ఏంటో మనం గమనిద్దాం. ఇక్కడ వీళ్ళు ఎగ్జాంపుల్స్ ఇచ్చారు కదా. ఫస్ట్ చూడండి, మేనల్లుడు. మేనల్లుడులో మేనల్లుడు ఈజ్ ఈక్వల్ టు, డివైడ్ చేసి చెప్పండి మీరే. ఇక్కడ చూడండి అవసరం లేదు, మీకు తెలిసిద్ది. మీకు ఇన్హరెంట్గా మనం తెలుగు వాళ్ళమే కాబట్టి మనకి తెలుస్తుంది ఏదైనా వర్డ్ని ఎట్లా డివైడ్ చేయాలో మనకి బ్లడ్లోనే తెలుస్తుంది నిజంగా. సో దాంతో ఆ నాలెడ్జ్తో మీరు చెప్పండి, ఏ వర్డ్ అయినా మీరు ఇక్కడ చూడాల్సిన అవసరం లేదు, ఈజీగా డివైడ్ చేయగలుగుతారు. మేనల్లుడు, మేన ప్లస్ అల్లుడు. ఇక్కడ మేనాలో నాలో న్ ప్లస్ ఆ, ఓకేనా? న్ ప్లస్ ఆ అది తీసుకోవాలి. ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ ఆ ఉంది, ఇక్కడ ఆ ఉంది. రిజల్ట్ ఏమొస్తుంది, ఈ ఆ మాయమైపోతుంది. చూడండి, సారీ, ఇక్కడ ఉన్న అన్ని గమనిద్దాము. మేనల్లుడు ఈజ్ ఈక్వల్ టు మేనా ప్లస్ అల్లుడు. ఓకే, ఇక్కడ మనం ఏం గమనించాం, ఉన్న ప్లస్ ఆ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుందో తర్వాత చూద్దాం. మళ్ళీ ఒకప్పుడుని డివైడ్ చేయండి. ఒక ప్లస్ అప్పుడు, ఉక్ ప్లస్ ఆ ఇది, ఓకేనా? ఆ ప్లస్ ఆ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుందో మళ్ళీ చూద్దాం. ఆ ప్లస్ ఆ, ఇక్కడ గమనించండి, వచ్చినందుకు, వచ్చిన ప్లస్ అందుకు, ఉన్న ప్లస్ ఆ, ఓకేనా? ఆ ప్లస్ ఆ ఎందుకు వస్తుందో అర్థమవుతుంది కదా. ఇక్కడ మనం హల్లుని తీసుకోకుండా అచ్చుని తీసుకుంటున్నాము. నాకు గుడి ఉందనుకోండి, నీ ఉందనుకోండి, మీరేం తీసుకుంటారు, ఈ ప్లస్ ఆ తీసుకుంటారు, ఉన్న ప్లస్ ఈ తీసుకుంటారు, ఈ ప్లస్ ఆ అనేది తీసుకుంటారు సంధిలో మీరు. అట్లానే రాకుంటే రాక ప్లస్ ఉంటే, ఉక్ ప్లస్ ఆ ప్లస్ ఊ, ఆ ప్లస్ ఊ ఏమొచ్చింది, కు వచ్చింది. ఇక్కడ కా ఉంటే ఇక్కడ ఊ కలిసింది కాబట్టి కు వచ్చింది. ఆ ప్లస్ ఊ ఈజ్ ఈక్వల్ టు ఊ వచ్చింది. అర్థమైందా? సో ఇట్లా మనం గమనించినట్లయితే వీటెండింగ్లో గనక మనకి నా అంటే ఇన్న ప్లస్ ఆ, కా అంటే ఇక్క ప్లస్ ఆ, నా అంటే ఇన్న ప్లస్ ఆ, కా అంటే ఇక్క ప్లస్ ఆ. సో టా అంటే ఇట్ ప్లస్ ఆ, డా అంటే డ్ ప్లస్ ఆ. సో వీటన్నిటిలో మనకేమొచ్చింది, పూర్వస్వరం. చూడండి, గమనించండి, ఏమొచ్చింది పూర్వస్వరం వీటన్నిటిలో. ఆ అనేది, అకారం అనేది ఫస్ట్ అది కూడా సెకండ్ కూడా కాదు, ఫస్ట్ అనేది మనకి పూర్వస్వరం లాగా కనిపిస్తుంది. పరస్వరంలో ఏముందో చూద్దాం. పరస్వరంలో ఆ రావచ్చు, ఊ రావచ్చు, ఏ రావచ్చు, ఏ రావచ్చు. ఫస్ట్ ఏ, సెకండ్ ఏ. ఇది ఏకి దీర్ఘం ఇస్తే ఏ, ఇదేమో మామూలు ఏ, ఓకేనా?
సో ఏ వచ్చినా రిజల్ట్ ఏమొస్తుందో చూడండి, సెకండ్ ఏదైతే అది వస్తుంది రిజల్ట్. ఆ ప్లస్ ఆ ప్లస్ ఆ ప్లస్ ఆ ప్లస్ ఊ వస్తుంది. ఆ ప్లస్ ఏ వస్తుంది. ఆ ప్లస్ ఏ వస్తుంది. ఆ ప్లస్ ఇక్కడ తప్పించారు, ఏ కాదు ఆ. ఓకేనా? దీన్ని బట్టి మీరేం గమనించారు చెప్పండి. అకారానికి ఏ స్వరం కలిస్తే ఆ స్వరం అనేది రిజల్ట్గా వస్తుంది. అర్థమైందా? ఇప్పుడు ఆ అనేది పూర్వస్వరంగా ఉన్నప్పుడు పరస్వరం అనేది ఏ అచ్చు అయితే ఆ అచ్చు రిజల్ట్లో వస్తుంది. ఆ అచ్చు అనేది సంధి కార్యంలాగా వస్తుంది. ఈ పాయింట్ అర్థమైందా లేదా? సో ఈ ఊలు ఏలు ఎట్లా వస్తున్నాయి మీరు గమనించినట్లయితే, సంధి కార్యం ఎట్లా వస్తుందని గమనించినట్లయితే, ఇక్కడ మేన్ అల్లుడులో మేనా ప్లస్ అల్లుడు అన్నాం. ఇక్కడ మే నాలో ఉన్న ప్లస్ ఆ అన్నాం. ఈ ఆ అనేది మాయమైపోయి ఇది కలుస్తుంది. ఇంకా ఉన్నకి ఈ ఆ కలుస్తుంది, నా అవుతుంది. ఈ ఆ మాయమైపోయి ఇది వస్తుంది. ఈ సెకండ్ పదంలో ఫస్ట్ వస్తుంటాయి. ఇక్కడ లేకేమి చూడండి, లేక ప్లస్ ఏమి, ఇక్కడ ఉక్ ప్లస్ ఆ, ఈ ఆ మాయమైపోయి ఏ ముందుకు వస్తుంది. ఉక్ ప్లస్ ఏ ఏమవుతుంది, కే అవుతుంది. ఓకేనా? సో అట్లా ఇది రిజల్ట్ వస్తుంది. రిజల్ట్ మనం చూస్తూ ఉన్నాం. లేకేమిలో మనకి ఇక్కడ కాకి ఏముంది, కాకి ఉన్న అచ్చు ఏంటిది, ఏ ఉంది. ఓకేనా? ఇది మనం ఈజీగా గమనించవచ్చు. ఆ ప్లస్ ఏ కలిస్తే మనకి ఏ వస్తుంది అనేది మనకి ఇట్లా తెలుస్తుంది. మనం వీటిని చూసి రాయట్లేదు, ఇక్కడ దీన్ని చూసి సంధి కార్యం రాస్తున్నాం. మనకి ఫామ్ అయిన వర్డ్ని చూసి సంధి కార్యం రాస్తున్నాం. సో ఇక్కడ మనం గమనించింది ఏంటి, ఫైనల్గా అకారానికి ఏ స్వరం కలిస్తే, అకారానికి ఏ స్వరం కలిస్తే రిజల్ట్లో సంధి కార్యంలో అదే స్వరం వస్తుంది. రిజల్ట్లో సంధి కార్యంలో అదే స్వరం వస్తుంది. దీన్నే అత్వసంధి అంటారు. ఓకేనా? ఎవరైనా చెప్పండి, దీనికి మీకేం అర్థమైందో చెప్పండి ఇక్కడ క్లియర్గా కొంచెం. లేకపోతే నేను అడుగుతాను. జిషిత చెప్పమ్మా. జిషిత రిమూవ్ చేస్తున్నాను జిషిత అని. ఓకే, మోనా నువ్వు చెప్పమ్మా. అత్వసంధిలో ఎప్పుడు పూర్వపదం అచ్చు ఆయి ఉంటుంది. అత్వసంధిలో పూర్వపదం యొక్క అచ్చు స్వరం అనేది ఆ అయి ఉంటుంది. పరపదంలో ఉన్న దాన్ని బట్టి అక్కడ వర్డ్ లో మార్పు. పరపదంలో ఏది ఉంటే అది వస్తుందా, లేకపోతే వేరే ఏదైనా కొత్తది వస్తుందా? పరపదంలో ఉన్న మొదటి అచ్చు అదే వస్తుందా రిజల్ట్లో? ఏమ్మా సంధి కార్యం ఏమొస్తుంది ఇప్పుడు ఆ. సో ఫస్ట్ పూర్వపదం అనేది తప్పకుండా ఆ అయ్యి ఉంటుంది అని చెప్తున్నాం. ఓకే, అంతవాటికి. నెక్స్ట్ ఇది పరపదం ఏదైతే ఉందో వాటికి అవుతుంది సార్. పరపదం అనేది ఏ స్వరమైనా ఉండొచ్చు అంటున్నాం. ఇప్పుడు రిజల్ట్ ఏముంటుంది అని అడిగాను నేను. సంధి కార్యం పరపదం ఒక్క దాన్ని అవుతుంది సార్. సో సంధి కార్యం అనేది రెండో పదం యొక్క అది పరపదం ఏదైతే ఉందో ఆ పరపదం అనేది రిజల్ట్ లాగా వస్తుంది మనకి. ఓకేనా? నెక్స్ట్ ఎవరన్నా చెప్పండి ఇంకా కొంచెం క్లియర్గా.
గణేష్ అన్న అత్తునకు అచ్చు పరమైనప్పుడు సంధి బహుళం అది ఎవరు చెప్పారు బ్రో? నాకు ఎక్స్ప్లెయిన్ చేయి. ఇప్పుడు అత్తు అంటే ఏంటి, అచ్చు అంటే ఏంటి, బహుళం అంటే ఏంటి, ఎక్స్ప్లెయిన్ చేయి. అన్న ఇప్పుడు అచ్చు అంటే అకారం అన్న, అకారము. అచ్చు అంటే అకారమా? అంటే ఫస్ట్ ఆకారాన్ని ఏ అచ్చైనా వచ్చి చేరింది అనుకో అన్న. అత్తు అంటే అకారము, ఇంకా ఏ వచ్చన్న అచ్చన్న వచ్చి చేరితే బహుళం అంటే ఏంటి? అంటే నేను చెప్పింది ఎక్స్ప్లెయిన్ చేయమన్నా, డెఫినేషన్ చెప్పమన్నా ఎవరిని. ఓకేనా? గణేష్ మేనల్లుడు ఉంది కదా, మేనల్లుడు ఉంది. మేన ప్లస్ అల్లుడు, అప్పుడు మేనలో పూర్వపదం ఉంది కదా, నా అనేది పూర్వపదమా? ప్లస్ ఉన్న ప్లస్ ఆ అనేది పూర్వపదం. ఓకే, పూర్వపదాన్ని తీసుకుంటున్నాం. అది రెండు కలిసినప్పుడు అనే పరపదమే సంధిగా వస్తుంది. పరపదంలోని స్వరమే మనకి సంధిలాగా వస్తుంది, ఏంటి సంధి కార్యం లాగా వస్తుంది. ఇంకా ఎగ్జాంపుల్ చెప్పు దీనికి. ఒకప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయి. ఒక్క ప్లస్ ఆ మళ్ళీ ఇదే పెడతావు. ఓకే, ఇక్క ప్లస్ ఆ ప్లస్ ఒక ఆ మాయమైపోయింది, పూర్వపదంలోని ఆ మాయమైపోయి సెకండ్ వర్డ్ లో పరపదంలోని ఏదైతే ఉందో అది వచ్చి కలుస్తుంది కాతో. ఉక్కు ప్లస్ మళ్ళీ ఒకప్పుడు వచ్చేస్తుంది. అందరికీ అర్థమైంది కదా? ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి. సందులు చాలా ఉన్నాయి, అది కాక చాలా ఇంపార్టెంట్ కూడా. మీకు ఎవరికేం డౌట్స్ లేవు కదా బ్రో? చెప్పమ్మా. తెలుగు సందులు సంస్కృత సందులు అని చెప్పారు కదా బ్రో. అంటే తెలుగు పదాలు కలిస్తే తెలుగు సంధి, సంస్కృత పదాలు కలిస్తే సంస్కృత సంధి అని చెప్పారు కదా బ్రో. అవి తెలుగు పదాలు. ఒక్క నిమిషం ఆగు. సంస్కృత పదాలు మనం తెలుగులో కూడా వాడుతూ ఉంటాము. తెలుగు పదాలు కలిస్తే తెలుగు సందులు ఓకే, బట్ సంస్కృత సందులు తెలుగు పదాలకు కూడా ఉంటాయి. ఓకేనా? కేవలం సంస్కృత పదాలకే ఉండవు, తెలుగు పదాలకు కూడా ఉంటాయి. ఓకేనా? అదే బ్రో, అంటే అవి తెలుగు పదాలు సంస్కృత పదాలు ఎలా తెలుస్తుంది బ్రో మనకి? అసలు నువ్వు అనవసరం దాని గురించి ఆలోచించడం కూడా అవసరం లేదు. అసలు వాళ్ళు ఏదో ఊరకి చెప్పారు తెలుగు సంధి సంస్కృతికి సంధి అని. ఓకేనా? ఓకే బ్రో. సంధిని బట్టి మనం తెలుసుకోవటమే అది ఏ సంధి అని, అంతేగాని సపరేట్గా అంత ఈజీ కాదు. నెక్స్ట్ది ఇప్పుడు అత్వసంధి మీ అందరికీ తెలిసింది. అత్వసంధి క్లారిటీ వస్తే ఇక్కడ ఇత్వసంధి అని ఒకటి ఉంది, ఉత్వసంధి అని ఒకటి ఉంది. ఈ రెండు కూడా చాలా క్లియర్గా అర్థం అవుతాయి. ఓకేనా? అత్వసంధి అందరికి క్లియరే కదా? ఓకే, సో ఇత్వసంధి అంటే ఏంటో చూద్దాం. ఓకే, ఇక్కడ మీకు డెఫినేషన్ చెప్పలేదు కదా. ఇంకా ఇక్కడ అత్తునకు సంధి బహుళంగా వస్తుంది అంటే నేను నెట్లో చూసిన దాని ప్రకారం ఏంటి అంటే, అత్తు అంటే ఏంటి అంటే ఆ ఫస్ట్ దాంట్లో ఉన్న ఆ దానికి వేరే అచ్చు ఏదన్నా కలిసినప్పుడు బహుళం అంటే రెండో భాగం, రెండోదే సంధిలాగా వస్తుందంట. బహుళం అంటే రెండో భాగం అన్నట్టు ఇచ్చారు నెట్లో. కరెక్టేనా చెప్పింది? ఓకే, అత్తునకు సంధి బహుళంగా వస్తుంది. రెండోది మనకి బహుళం అంటే రెండోది అనే మీనింగ్ వస్తుంది, రెండోది మనకి సంధిలాగా వస్తుంది అని చెప్తున్నారు. సో ఈ సూత్రాలు మనకి అంత బ్రెయిన్లోకి వెళ్ళవు కాబట్టి మీరు ఇక్కడ జరిగేది ఏంటి అనేది గమనించండి. దాన్ని బట్టి సంధి పేరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఈ సూత్రం మీరు బై హార్ట్ చేయండి వీలైతే. ఒకవేళ మీ ఎగ్జామ్లో రాయవలసి వస్తే బై హార్ట్ చేయండి.
లేకపోతే ఇది గమనించండి, మీకు అసలు అత్వ సంధి అంటే ఏంటో తెలుస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. నెక్స్ట్ది ఇత్వ సంధి. ఇక్కడ గమనించండి, ఒకే ఒక్క వర్డ్ ఇచ్చారు వీళ్ళు. ఏమంటివి. ఏమంటివిని మీరు డివైడ్ చేయండి చెప్తాను. ఏమి ప్లస్ ఏమి ప్లస్ అంటివి. ఏమి ప్లస్ అంటివి. ఇక్కడున్న స్వరం ఏంటిది, ఇక్కడున్న స్వరం ఏంటి చెప్పండి. ప్లస్ ఈ ప్లస్ ఆ. పదం ఈ బ్రో, పరపదం ఆ. మళ్ళీ ఒక్కసారి ఆలోచించండి, మీరందరూ మంచి స్టూడెంట్స్, ఒక్కసారి ఆలోచించాలి, తప్పు చెప్తున్నారు. ప్లస్ ప్లస్ ఈ కాదు. ఇక్కడున్న స్వరం ఏంటి, ఇక్కడున్న స్వరం ఏంటి నేను అడుగుతున్నా అంతే. ప్లస్ ఈ ప్లస్ ఆ. ఇంకా ఒక్కళ్ళైనా టాలెంటెడ్ అనేది లేదు. నేను స్వరం గురించే అడుగుతున్నా. అనేది లేదు, తీసేయండి. ఈ ప్లస్ అంతేనా? ఈ ప్లస్ అంతేనా? అందరూ ఎవరన్నా వేరే చెప్పేవాళ్ళు ఉన్నారా? ఈ ప్లస్ అమ్మ. సూపర్ అమ్మా సౌమ్య, గ్రేట్. ఇక్కడ మీరు గమనించినట్లయితే వీళ్ళు తప్పు రాశారు. మెటీరియల్లో చాలా తప్పులు ఉన్నాయి. ఓకే, ప్లస్ ప్లస్ ఈ ప్లస్ అమ్. ఇక్కడ మనకు కనిపించే అక్షరాలన్నీ ఏంటి అంటే ఈ ప్లస్ అమ్. మీరే చెప్పారు కదా ఆ నుంచి ఆహా వరకు అచ్చులు స్వరాలు అని చెప్పేసి. సో అమ్ ఉంటే ఆ అంటారు ఏంటి అందరూ? ఇప్పుడు అర్థమైందా? ఇక్కడ ఏంటి చెప్పండి, ఇక్కడ ఉన్న స్వరాలు ఏంటి, కలిసే స్వరాలు ఏంటివి? ఈ ప్లస్ అమ్. ఓకేనా? ఇక్కడ తప్పిచ్చారు. ఏమైతుంది? ఈ ఎగిరిపోతుంది, మాకి అమ్మొచ్చి కలుస్తుంది. మాకి అమ్మొచ్చి కలిస్తే ఏమైతుంది? మమ్ అవుతుంది. ఏమం, ఏమంటివి, ఏమం. అర్థమవుతుందా మీకు? అత్వ సంధిలో ఎట్లయితే అకారానికి ఏ స్వరం పరమైతే ఆ స్వరం అనేది వస్తుందో, ఇక్కడ కూడా ఇత్వ సంధిలో ఇకారానికి ఏ స్వరం పరమైతే ఆ స్వరం అనేది మనకి రిజల్ట్లో వస్తుంది. అర్థమైందా? అర్థమైందా కాలేదా? ఒకసారి ఎస్ ఆర్ నో చెప్పండి. ఆగిపోయింది క్లాస్ మీరు కనుక ఎస్ నో చెప్పకపోతే. ఓకే, ఏమి ప్లస్ అంటే వీలో ఇక్కడ ఈ ప్లస్ అమ్ కలిస్తే ఈ ఎగిరిపోయింది. ఇక్కడ మాకి గుడి ఎగిరిపోయింది చూడండి. మీ అనేది ఎగిరిపోయింది, మా అనేది ఉండిపోయింది, అనేది ఉండిపోయింది. ప్లస్ అమ్ మమ్. ఓకేనా? ప్లస్ అమ్ ఏమవుతుంది? మమ్. ఏమమ్ టివి అనేది వచ్చింది. సో ఇత్వ సంధి కూడా అత్వ సంధి లాగే ఫస్ట్లో మీకు ఏం రావాలి? ఈ రావాలి. ఈకి ఏ అచ్చు పరమైతే ఏ స్వరం పరమైతే ఆ స్వరం అనేది రిజల్ట్లో వస్తుంది. అచ్చం అత్వ సంధిలాగే. అత్వ సంధిలో ఏంటి? ఆకి అకారానికి ఏ స్వరం పరమైతే ఆ స్వరమే రిజల్ట్లో వస్తుంది. ఇక్కడ ఇకారానికి ఏ స్వరం పరమైతే ఆ స్వరం రిజల్ట్లో వస్తుంది. నెక్స్ట్ది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైనది ఏంటి అంటే అత్వ సంధికి ఇంకో నేమ్ ఉంది, ఎవరికైనా తెలుసా? అకార సంధి. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, రాసుకోండి వీలైతే. అత్వ సంధికి ఇంకొక పేరు అకార సంధి. ఓకే, ఇత్వ సంధికి ఇంకొక పేరు ఇకార సంధి. ఉత్వ సంధికి ఇంకో పేరు ఉకార సంధి. ఓకే, ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇత్వ సంధి గురించి ఇంకొంచెం డీప్గా చూద్దాం. వైకల్పికం అనే పదం గురించి చూద్దాం. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం, చూడండి. వచ్చిరిపుడు. దీన్ని డివైడ్ చేయండి. వచ్చిరిపుడు, వచ్చిరి ప్లస్ ఇప్పుడు. ఇక్కడ వచ్చిరిలో ప్లస్ ఈ ఉంది. వచ్చిరిలో ప్లస్ ఈ, ఇక్కడేమో ఈ. ఇప్పుడు ఈ ప్లస్ ఈ కలిస్తే ఏమొచ్చింది? రిజల్ట్లో ఈనే వచ్చింది. సో ఫస్ట్ దాంట్లో ఈ వెళ్ళిపోయి సెకండ్ దాంట్లో ఈ వచ్చిందనేది మనం గమనించాలి. ఇది ఇత్వ సంధి. ఓకేనా? ఇప్పుడు ఇది పక్కన పెట్టేసేయండి.
ఏమ్యాదులు అంటే ఏంటి? ఇక్కడ ఒక లిస్ట్ రాశారు చూడండి. ఏమి, మరి, కి, అది, అవి, ఇది, ఇవి, ఏది, ఏవి, వీటన్నిటిని ఏమ్యాదులు అంటారంట. వీటిలో ఎండింగ్ గమనించండి. ఎండింగ్ స్వరం, ప్రతి వర్డ్లో ఉన్న ఎండింగ్ స్వరం ఏముంది చూడండి, ఈ అనే ఉంది. సో సాధారణంగా ఏమ్యాదులు, వీటిని ఏమ్యాదులు అంటారు. మీరు ఏం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. వీటికి ఏ స్వరం పరం అయితే ఆ స్వరం అనేది మనకి రిజల్ట్లో వస్తుంది అని చెప్పేదే ఇత్వ సంధి. ఓకేనా? సాధారణంగా ఏమ్యాదులకి ఎండింగ్లో ఈ వచ్చింది కదా, అంటే ఈకి ఏ స్వరం పరం అయితే ఆ స్వరం రిజల్ట్లో వస్తుంది అని చెప్పేదే ఇత్వ సంధి. కానీ స్పెషల్గా ఏమ్యాదులు అని ఎందుకు చెప్పారు అంటే, ఎక్కువగా వీటిని మనం గమనిస్తూ ఉంటాం వర్డ్స్లో. ఇక్కడ ఏమి అనేది గమనించాను చూడండి. బట్ వచ్చిరిలో వచ్చిరిపుడులో వచ్చిరి అనేది ఏమ్యాదుల్లో లేదు. అంటే గ్యారంటీగా ఏమ్యాదుల్లో ఉంటేనే ఇత్వ సంధి అంటారు అనేది తప్పు. ఓకేనా? సో మీరేం చేస్తారంటే ఏమ్యాదులు అనే దాన్ని పట్టించుకోమాకండి. ఎందుకంటే ఏమ్యాదుల్లో ఎండింగ్లో ఉండేది ఏంటి? ఈ. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? ఇత్వ సంధి అంటే ఈకి, ఇత్వానికి అంటే ఈకారానికి ఏ స్వరం పరం అయితే ఎండింగ్లో లాస్ట్లో ఏమొస్తుంది? పరపదం వస్తుంది. పరపద స్వరం వస్తుంది. ఓకేనా? దాన్ని ఇత్వ సంధి అంటాం. ఇక్కడ ఏమ్యాదులకి ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. మీరు ఏం దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే వాటి ఎండింగ్లో కూడా ఈనే ఉంది. అవేం స్పెషల్ వర్డ్స్ ఏం కాదు, వాటి ఎండింగ్లో కూడా ఈనే ఉంది. ఇక్కడ వరకు క్లారిటీ వచ్చిందా అందరికీ? ఎవరికన్నా డౌట్ ఉందా ఏమన్నా? ఎక్కడన్నా అర్థం కాలేదా? నెక్స్ట్ ఇది వైకల్పికం అంటే ఏంటి? వైకల్పికం అంటే చెప్పలేము, ఒకవేళ రావచ్చు రాకపోవచ్చు. సంధి అనేది వైకల్పికంగా వస్తుంది అంటే అర్థం ఏంటి అంటే సంధి జరగవచ్చు జరగకపోవచ్చు అనేది. సో ఇక్కడ ఏమి ప్లస్ అంటివి కలిసినప్పుడు ఏమంటివి అవ్వచ్చు. కొన్ని సందర్భంలో ఏమి అంటివి అని కూడా వాడుతూ ఉంటారు. అసలు మనం రియల్ లైఫ్లో వాడము, కానీ రచనల్లో వాడుతూ ఉంటారు. ఏమి ప్లస్ అంటివిని ఏమి అంటివి అనేది వాడుతూ ఉంటారు. ఇక్కడ యా అనేది మనం కలిపిన వర్డ్స్లో యా అనేది లేదు, కానీ యకారం అనేది ఎండింగ్లో యాడ్ అవుతుంది. కొన్ని సందర్భాల్లో ఇట్లా జరిగిద్ది అనేది గుర్తుపెట్టుకోండి. కాబట్టే వైకల్పికం అని చెప్పేసి అంటారు. సంధి జరగవచ్చు జరగకపోవచ్చు. అర్థమైందా? ఇప్పుడు ఏమి ప్లస్ అంటివి కలిపి వాడినప్పుడు ఏమంటివి అనే మాట మాట్లాడితేనేమో ఇత్వ సంధి. ఏమి ప్లస్ అంటివి కలిసినప్పుడు ఇక్కడ యా తీసేయండి. ఓకేనా? ఏమి ప్లస్ అంటివి కలిసినప్పుడు ఏమి అంటివి అనేది వచ్చింది అనుకోండి, అది ఇత్వ సంధి అవుతుందా? ఇత్వ సంధి అవుతుందా అవదా? ఎందుకు అవుతుంది? అసలు ఇత్వ సంధి అంటే ఏంటి? అంటే ఇచ్చినప్పుడు అచ్చుకరమైనప్పుడు దాని పరపదమే కదా వచ్చేది. పరపదంలోని స్వరమే వస్తుంది. కానీ ఇక్కడ కొత్తది వచ్చింది కదా, పరస్పదంలోని స్వరం ఏమి రాలేదు. కొత్తది ఏంటిదో వచ్చింది, యా అనేది ఏదో వచ్చింది కొత్తది. కాబట్టి ఇది ఇత్వ సంధి కాదు. సారీ, ఇకార సంధి కానీ ఇత్వ సంధి కానీ కాదు. అర్థమవుతుందా? ఏమంటివి అనే పదం ఫామ్ అయితేనేమో ఇత్వ సంధి. ఏమి అంటివి ఇంకా వేరేది ఏది ఫామ్ అయినా అది ఇత్వ సంధి కాదు. ఎప్పుడైతే సెకండ్ రావచ్చు కన్నా సెకండ్ ఏహెచ్ అయినా రావచ్చు ఏంటి? ఇప్పుడు ఇత్వ సంధిలో ఏమని చెప్తున్నాము? యా అనేది అచ్చా హల్లా చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్. హల్లు. అసలు యా ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు ఇత్వ సంధిలో మనం ఏం మాట్లాడుకుంటున్నాము? ఇకారానికి ఏ స్వరం పరం అయితే, ఇప్పుడు ఉమ్ ప్లస్ ఈ ప్లస్ ఆ ఉంది, ఉమ్ ప్లస్ ఈ ప్లస్ ఆ, ఇక్కడ ఈ ఎగిరిపోయిద్ది, ఉమ్ ప్లస్ ఆ మిగులుతుంది అంటున్నాం. అర్థమైందా? కానీ ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి. ఏమి ప్లస్ అంటివిలో మీలో ఉమ్ ప్లస్ ఆ ప్లస్
మళ్ళీ అంటివి అనేది ఉంటుంది. ఓకేనా? ఇక్కడ అంటివిలో అమ్ము పోవట్లేదు, అంటివిలో అమ్ము పోవట్లేదు ఫైనల్ వర్డ్లో. మీలో ఈ పోవట్లేదు. ఈ అనేది అంతే ఉంటుంది. ఈ అనేది ఎక్కడికైనా వెళ్ళిపోతుందా? ఇక్కడ ఈ అనేది వెళ్ళిపోయింది కదా. ఏమంటివిలో ప్లస్ ఈ ప్లస్ ఆలో ఈ అనేది వెళ్ళిపోయింది కాబట్టి ఇక్కడ మీ అనేది వెళ్ళిపోయి మా వచ్చింది, మమ్ వచ్చింది. ఇక్కడ ఈ అనేది వెళ్ళిపోతుందా ఉంటుందా చెప్పండి? ఉంటుంది బ్రో. సో ఈ అచ్చు ఉంది, ఈ అచ్చు ఉంది, ఇంకా సంధి ఎక్కడ జరుగుతుంది? ఈ రెండు కలిసిపోయి వేరేది ఒకటి వచ్చింది అనుకోండి, ఒకటే మిగలాలి ఫైనల్గా, అప్పుడు సంధి జరిగింది అంటాం. కానీ ఇక్కడ ఈ అచ్చు ఇంతే ఉంటుంది, ఈ అచ్చు ఇంతే ఉంటుంది, కాబట్టి సంధి జరగలేదు ఇక్కడ. ఓకేనా? సో ఇది ఇత్వ సంధి కాదు. ఈ రెండు కలిసి ఇక్కడ యా లేదు, గుర్తుపెట్టుకోండి. ఏమి ప్లస్ అంటివి ఈ రెండు కలిసి ఏమి అంటివి అనేది వచ్చినప్పుడు మాత్రం ఇత్వ సంధి అవుతుందా అవ్వదా? అవ్వదు. ఎందుకంటే ఇత్వ సంధిలో ఈ అనేది ఎగిరిపోవాలి. మనం గమనించేది ఏంటి? అత్వ సంధిలో ఆ అనేది ఎగిరిపోవాలి, ఇత్వ సంధిలో ఈ అనేది ఎగిరిపోయి సెకండ్ పదం యొక్క స్వరం అనేది రావాలి, ఏది ఉంటే అది రావాలి. కానీ ఇక్కడ ఈ అనేది వెళ్ళట్లేదు, ఈ అనేది ఇంతే ఉంటుంది కాబట్టి ఇక్కడ సంధి జరగలేదు, కాబట్టి ఇది ఇత్వ సంధి కాదు. కొన్ని సందర్భంలో ఇట్లా ఉంటుంది కాబట్టి వైకల్పికంగా జరుగుతుంది అని చెప్తారు. ఒకసారి జరుగుతుంది, ఒకసారి జరగదు అని చెప్తారు. ఇంతవరకు అర్థమైందా అందరికీ? సో ఇప్పుడు వచ్చిరి ప్లస్ ఇప్పుడులో వచ్చిరి ఇప్పుడు అనేటట్లు వచ్చింది అనుకోండి, అది ఇత్వ సంధి అవుతుందా అవ్వదా? నో. ఎందుకంటే ఈ అనేది ఈలాగే ఉంది, మళ్ళీ యా అవుతుందా? కొంచెం ఈనండి బ్రో. అసలు ఏంటి అసలు మీరు? లేదన్నా. వచ్చిరి ప్లస్ ఇప్పుడులో దీన్ని డివైడ్ చేసుకోండి. ఈ ఇంతే ఉంటుంది, ఈ కూడా ఇంతే ఉంటుంది. ఈ ఎక్కడ ఉంటుంది? రీకి ఈ ఉంది, యాకి కూడా ఈ ఉంది. రెండు ఈలు అంతే ఉన్నాయి. ఒకటి ఎగిరిపోవాలి కదా, రెండోది ఉంటే ఓకే, ఒకటి ఎగిరిపోవాలి కదా, ఎగిరిపోలేదు. మరి ఒకటి వెళ్ళిపోతే కనుక అప్పుడు ఇత్వ సంధి జరిగిందేమో అని మనం ఆలోచించవచ్చు. కానీ రెండు అంతే ఉన్నాయి, అది సంధే జరగలేదు అక్కడ. సంధి అంటే ఏంటి? రెండు వర్డ్స్ యొక్క కలయిక. కానీ ఇక్కడ రెండు వర్డ్స్ కలవలే యాక్చువల్గా. వచ్చిరి ఇప్పుడు ఈని యా చేసాం అంతే, యా చేసి మాట్లాడుతున్నాం కానీ వర్డ్స్ని ఇంకా కలపలేదు. వచ్చిరి ఇప్పుడు, వచ్చిరి ఇప్పుడు అంటేనేమో సంధి ఫామ్ అయినట్టు, ఎందుకంటే రెండింటిని కలిపేస్తున్నాం. కానీ వచ్చిరి ఇప్పుడుని వచ్చిరి ఇప్పుడు అంటున్నాం అంతే. ఇక్కడ రెండు వర్డ్స్ కలవలేదు, గమనించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే సంధి జరగలేదు. వచ్చిరి ఇప్పుడు ఫైనల్గా చెప్పండి. వచ్చిరి ఇప్పుడులో మనకి ఏ సంధి ఉంది? ఇత్వ సంధి ఉందా లేదా? ఇత్వ సంధి ఉందా లేదా? లేదన్నా. ఇత్వ సంధి అని చెప్పారు ఎవరు? కొంచెం ఒకసారి చెప్పండి నాకు. ఇత్వ సంధి అని ఎవరు చెప్పారో చెప్తే మీకు ఏదైనా డౌట్ ఉంటే నేను క్లారిఫై చేస్తాను. ఓకే, నిద్ర లేసి కూర్చోండి. ఓకేనా? అందరూ నిద్రపోకుండా అలర్ట్గా వినండి చెప్పేది. నుంచోని వినండి, మరీ అంత నిద్ర వస్తుంటే కనుక. ఓకేనా? సో వైకల్పికం అంటే ఏంటి అంటే సంధి జరగవచ్చు, జరగకపోవచ్చు అని చెప్పుకున్నాం ఆల్రెడీ. సో ఏమంటివిలో ఏమి ప్లస్ అంటివి, ఏమంటివి అయింది. ఇప్పుడు ఇత్వ సంధి జరిగిందా జరగలేదా? ఈ అనేది ఎగిరిపోయింది చూడండి. ప్లస్ ఈ ప్లస్ ఆ, ఈ ఎగిరిపోయి ప్లస్ ఆ వచ్చింది, మా వచ్చింది, ఏమంటివి అనేది వచ్చింది, కాబట్టి ఇత్వ సంధి. నెక్స్ట్ది ఇవి ఎక్స్ప్లెయిన్ చేయండి. పైకెత్తినారు, నేను ఇది ఎట్లయితే ఎక్స్ప్లెయిన్ చేశానో ఇది కూడా అంతే ఎక్స్ప్లెయిన్ చేయండి. పైకెత్తినారు అనే ఎగ్జాంపుల్లో పైకి అందులోనేమో పూర్వపదం ఉక్ ప్లస్ ఈ ఉంది, ఇక్కడ ఏమో ఏ ఉంది. ఈ వెళ్ళిపోతుంది, ఉక్ ప్లస్ ఏ వస్తుంది, కే వస్తుంది. ఉక్ ప్లస్ ఏ కే వస్తుంది. పైకెత్తినారు కాబట్టి ఇత్వ సంధి.
నెక్స్ట్ ఇది మనిషి అన్నవాడు. చెప్పండి ఎవరన్నా. మనిషి అన్నవాడు, మనిషి ప్లస్ అన్నవాడు, షీలోని ప్లస్ ఈ, ఇందులోని పూర్వపదం ఈ, అన్నవాడులో పరపదం ఆ, ఈ ప్లస్ ఆ, అక్కడ ఈ ఎగిరిపోయి ఆ వచ్చింది కాబట్టి అది ఇష్ ప్లస్ ఈ ప్లస్ ఆ, ఈ ఎగిరిపోతుంది, ఇష్ ప్లస్ ఆ మిగులుతుంది, షా వస్తుంది. మనిషి అన్నవాడు. ఓకేనా, ఇత్వ సంధి. ఎవరో ఏదో డౌట్ అడుగుతున్నట్టున్నారు, చెప్పండి. ఎవరో ఏదో డౌట్ అడుగుతున్నట్టున్నారు. ఓకే, సో ఇక్కడ వరకు అర్థమైందా? ఇప్పుడు ఫైనల్గా ఈ వైకల్పికము, ఏమ్యాదులు ఇవన్నీ తీసేసి అసలు ఇత్వ సంధి అంటే ఏంటో చెప్పండి నాకు. అచ్చుపరమైనప్పుడు సంధి బహుళంబు. ఈ డెఫినేషన్ చెప్పొద్దు బ్రో, నువ్వు తెలుగులో మాట్లాడు, ఓకేనా? ఇంకెవరన్నా చెప్పండి మామూలుగా. అసలు ఈ డెఫినేషన్స్ వద్దు మనకి. అసలు ఇత్వ సంధి అంటే ఏంటో చెప్పండి. పూర్వపదంలో స్వరమునకు పరపదంలో ఏ స్వరం అయితే కలుస్తుందో అదే. పూర్వపదంలో తప్పకుండా ఈనే ఉండాలి, ఓకేనా? అది చెప్పాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. నువ్వు ఇత్వ సంధి అయినప్పుడు పూర్వపదంలో తప్పకుండా ఏ స్వరం ఉండాలి? ఇకారమే ఉండాలి. అర్థమవుతుందా? ఓకే బ్రో, చెప్పు మళ్ళీ ఒకసారి. పూర్వపదంలో ఇకారం ఉండాలి, పరపదంలో ఈ ఇకారమునకు ఏ స్వరం అయితే కలుస్తుందో అదే సంధి కార్యం అవుతుంది. ఆ పరపదంలో వచ్చిన స్వరం ఏదైతే ఉందో అదే రిజల్ట్ లో వస్తుంది. దీన్నే ఇకార సంధి అంటాం. ఇకార సంధి ఒక్కోసారి జరగవచ్చు, జరగకపోవచ్చు. జరిగితేనేమో ఇకార సంధి అవుతుంది, జరగకపోతే సంధి అవ్వదు. అది దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం, ఓకేనా? సో ఇక్కడ వరకు అయిపోయింది. అత్వ సంధి అయిపోయింది, ఇత్వ సంధి అయిపోయింది. ఇప్పుడు ఉత్వ సంధి. సేమ్ మీరు చెప్పండి. అసలు ఉత్వ సంధి కలిగి చూడకుండా ఉత్వ సంధి అంటే ఏంటో చెప్పండి ఎవరన్నా. ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. ఉకారానికి ఏ పరస్వరం అయితే చేరుతుందో అదే పరస్వరం సంధి కార్యంగా వస్తుంది. ఉకారానికి ఏ పరస్వరం అయితే వస్తుందో ఆ పరస్వరమే మనకి సంధి కార్యం లాగా వస్తుంది, రిజల్ట్లో వస్తుంది. అకారానికి ఏ పరస్వరం అయితే వస్తుందో ఆ పరస్వరమే మనకి సంధి కార్యం లాగా వస్తుంది, దాన్ని అకార సంధి అన్నాం. ఇకారానికి ఏ పరస్వరం అయితే వస్తుందో ఆ ఇకారం వెళ్ళిపోయి ఆ పరస్వరమే మనకి సంధి కార్యం లాగా వస్తుంది, అట్లాంటి దాన్ని ఈకార సంధి అన్నాం. అట్లానే ఉకార సంధిలో కూడా, ఉత్వ సంధిలో కూడా ఊకారానికి ఏ పరస్వరం అయితే పరమవుతుందో ఆ పరస్వరం ఏదైతే ఉందో అదే సంధి కార్యం లాగా వస్తుంది. దాన్ని మనం ఏ సంధి అంటాం? ఉకార సంధి అంటాం. సేమ్ ఈ మూడు ఒకే రకం. ఉత్తునకు అచ్చుపరమైనప్పుడు సంధి నిత్యంగా వస్తుంది. తప్పకుండా, నిత్యంగా అంటే తప్పకుండా అనే మీనింగ్ వస్తుంది. తప్పకుండా సంధి అనేది జరుగుతుందంట, ఓకేనా? సో రాముడు అతడు, రాముడు ప్లస్ అతడు. ఇక్కడ ఇడ్ ప్లస్ ఊ ప్లస్ ఆ, ఊ ఎగిరిపోతుంది, ఆ అనేది మిగిలిపోతుంది. ఇడ్ ప్లస్ ఆ డా అవుతుంది, రాముడతడు. అర్థమవుతుందా? నెక్స్ట్ ఇది, ఈ మూడు మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి కొంచెం. వాలంటీర్గా పద్దాకలు చెప్పిన వాళ్ళే కాకుండా కొత్త వాళ్ళు వెంటనే చెప్పడానికి ట్రై చేయండి. మీరు చెప్పకపోతే ఇదివరకు చెప్పిన వాళ్ళే చెప్తారు, బట్ మీకు కూడా రావాలి కదా. అతడెక్కడ? చెప్పండి ఎవరన్నా. అతడు ప్లస్ ఎక్కడ? ఎవరు? అమ్మాయి చెప్పమ్మా నువ్వు ఫస్ట్. అతడెక్కడ? అందరు చెప్పమాకండి, ఒక్కరు చెప్పండి చాలు, ఓకేనా? కరుణ్ నువ్వు చెప్పు బ్రో. అతడు ఎక్కడ అనే దాన్ని విడదీసినప్పుడు అతడు ప్లస్ ఎక్కడ అనే పదం వస్తుంది. పూర్వపదంలో డూని ఇడ్ ప్లస్ ఆగటి చేస్తారా? ఇడ్ ప్లస్ ఆలాగా చేశారా?
ఊ అన్నావు. ప్లస్ ఊ బ్రో. వుడ్ ప్లస్ ఊ ప్లస్ ఏ ఏ. అక్కడ ఊ వెళ్ళిపోతుంది బయటికి. ఊ వెళ్ళిపోయి ఏగా వస్తుంది నీకు. వుడ్ ప్లస్ ఏ ఏమవుతుంది? డే అవుతుంది. ఏ సో అతడెక్కడ అనేది వస్తుంది. కాబట్టి ఉకారానికి ఏ అచ్చుపరం అయితే ఆ అచ్చే మనకి సంధి కార్యంలాగా వస్తుంది. కాబట్టి దీన్ని ఏ సంధి అంటాం? ఉకార సంధి అంటాం. ఇది తప్పకుండా జరుగుతుందంట. ఉకారానికి ఏ అచ్చుపరం అయితే ఆ అచ్చే సంధి కార్యంలాగా రావటం అనేది ఎప్పుడు ఏ సందర్భంలో ఉన్నా తప్పకుండా జరుగుతుంది. నెక్స్ట్ది మనసైన. ఇది ఎవరు చెప్తారు అంటే హ్యాండ్స్ డౌన్ చేయండి అందరూ. లాస్య నువ్వు చెప్పమ్మా. లాస్య ఫాస్ట్గా చెప్పు, లేకపోతే రిమూవ్ చేస్తాను. లాస్య చెప్తున్నావా? లాస్య చెప్తున్నావా? నాకు అస్సలు నచ్చట్లేదు ఇట్లా రిమూవ్ చేయటం. కాకపోతే మీరు శ్రద్ధగా వింటారు అని చెప్పేసి ఇట్లా చేయాల్సి వస్తుంది. వినట్లేదు కదా, వింటే చెప్పాలి కదా. ఓకే, శ్రద్ధగా వినని వాళ్ళు అవసరం లేదు. నెక్స్ట్ ఎవరు చెప్తారు? నేనే అడుగుతాను, ఆగండి. సానియా నువ్వు చెప్పమ్మా. ఉకార సంధి ఎగ్జాంపుల్ మనసైన. మనసు ప్లస్ అయినా మనసుకి సు ప్లస్ ఊ సు ప్లస్ ఊ ప్లస్ ఆ అక్కడ పరపదంలో ఈ పరపదంలో ఆనా ఐ ఊ ప్లస్ ఈ ఇక్కడ ఉండే పదం పరపదంలో ఉండేది రావాలా? ఊ అనేది ఏమవుతుంది? అక్కడ ఊ వచ్చి వెళ్ళిపోతుందన్న. ఓకే, ఇస్ ప్లస్ ఊ ప్లస్ ఐ. ఇస్ ప్లస్ ఊ ప్లస్ ఐ అనేది మనకి ఇక్కడ ఉంది. ఇస్ ప్లస్ ఊలో ఊ వెళ్ళిపోతుంది, ఐ అనేది మిగులుతుంది. ఇస్ ప్లస్ ఐ సై అనేది వస్తుంది. మన సైన. ఇది ఉత్వ సంధి. ఓకేనా? ఉకార సంధి. 3 సంధులు క్లారిటీగా వచ్చినాయి కదా అందరికి? ఇంకెక్కడ డౌట్ రాకూడదు. మీరు ఏమి అసలు పరపదంలో ఏ అచ్చు అయినా రావచ్చా? ఏ అచ్చు అయినా రావచ్చు. ఓకే. సో 3 సందులు. ఓకేనా? మీరు అసలు ఇంకా మీరు టచ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. మీకు ఒక వర్డ్ ఇయ్యంగానే ఒక వర్డ్ ఇచ్చారనుకోండి, ఆ వర్డ్ని మీ సొంతగా మీరు డివైడ్ చేయగలుగుతారు. అవునా కాదా? ఒక వర్డ్ ఇస్తారు, దాన్ని సొంతగా డివైడ్ చేయగలుగుతారు. డివైడ్ చేసినాక అబ్జర్వ్ చేయండి, పూర్వస్వరం ఏంటి, పరస్వరం ఏంటి. అది ఫైనల్గా మీకు ఇచ్చిన వర్డ్లో ఆల్రెడీ అదేదో మార్పు చెంది ఉండిద్ది. అర్థమైందా? ఆ ప్లస్ ఏ అయి ఉంటుంది. ఆ ప్లస్ ఏ వచ్చినప్పుడు ఏ తప్పకుండా ఏ అయి ఉంటుంది. అప్పుడు అకార సంధి అని చెప్తారు మీరు. అర్థమైందా? అట్లా దాన్ని మీరు గమనించి ఏ సందో రాయండి, అస్సలు కష్టం కాదు. ఓకేనా? క్లియరా అందరికీ? ఇక్కడ వరకు క్లియరా? నెక్స్ట్ది ఎడాగమ సంధి. సంధి లేని చోట అచ్చుల మధ్య యకారం వచ్చి చేరడాన్ని ఎడాగమం అని పిలుస్తారు. సంధి జరగదు, కొన్ని సందర్భాల్లో సంధి జరగదు. అట్లాంటి వాటిల్లో అచ్చుల మధ్య మామూలు యా కాదు, యకారం ఈ అనేది వచ్చి చేరింది అనుకోండి, అట్లాంటప్పుడు ఎడాగమ సంధి అంటారు. ఈజీ ఇది. ఓకే, మీరు గమనించండి. మాయమ్మ డివైడ్ చేయండి. మాయమ్మ మా ప్లస్ అమ్మ. ఇక్కడ మా ప్లస్ అమ్మ అనేది మాయమ్మ అవుతుంది. ఇక్కడ మాకు దీర్ఘం ఉంది. ఉమ్మ ప్లస్ ఆ అనేది ఉంది. ఇక్కడ ఉమ్మ ప్లస్ ఆ మా అనేది ఉంది. ఆకారం
ఆ అనేది ఉంది, నెక్స్ట్ది ఆ అనేది ఉంది. ఈ రెండు కలిసి ఏమి జరగట్లే ఇక్కడ. ఫైనల్లో వచ్చే దాంట్లో ఆ ఉంది, నెక్స్ట్ది యాకి అకారం ఉంది చూడండి, ఈకి ఈ ప్లస్ ఆ అకారం అనేది ఉంది ఇక్కడ. ఏది ఎక్కడికి వెళ్ళట్లేదు, అంతే ఉంటుంది. అంటే మీనింగ్ ఏంటి? సంధి జరగట్లేదు. ఈ పూర్వస్వరము ఉంటుంది ఫైనల్ వర్డ్లో, పరస్వరము ఉంటుంది, కాబట్టి ఇక్కడ సంధి జరగట్లేదు. సంధి జరగని సిచ్యువేషన్స్ కొన్నిట్లో కలిసిన వర్డ్లో, ఫైనల్గా ఫామ్ అయిన వర్డ్లో యకారం అనేది వస్తుంది, ఈ అనేది వస్తుంది. ఓకేనా? అట్లాంటి దాన్నే మనం ఎడాగమ సంధి అంటాం. మా ప్లస్ అమ్మ అనేది మా ప్లస్ ఈ ప్లస్ అమ్మ అనేది అవుతుంది. మా ఈ ప్లస్ ఆ య, ఈ ప్లస్ ఆ య, మా యమ్మ అనేది రిజల్ట్ లాగా వస్తుంది. అట్లానే మా ఇల్లు, మా ప్లస్ ఇల్లు, ఇక్కడ మాకు దీర్ఘం ఇస్తే మా, ఆ దీర్ఘం ఉంటుంది, ఈ ఉంటుంది. ఎక్కడ ఉంది? ఈ ప్లస్ ఈ, ఈ గుడిస్తే ఏ ఉంది కదా ఇక్కడ, దీంట్లో ఈ ప్లస్ ఈలో ఈ కూడా ఉంది. అంటే ఈ స్వరం ఎక్కడికి పోట్లా, ఈ స్వరం ఎక్కడికి పోట్లా, రెండు ఉంటున్నాయి కాబట్టి సంధి జరగట్లేదు అని చెప్తాం. కాకపోతే కొత్తగా యా అనేది వచ్చి యాడ్ అవుతుంది, ఈ వచ్చి యాడ్ అవుతుంది, యా వచ్చి యాడ్ అవ్వట్లా, ఈ అనేది వచ్చి యాడ్ అవుతుంది. ఇట్లాంటి వాటిని మనం ఏమంటాం? ఎడాగమ సంధి అంటే. సార్ మళ్ళీ ఇంకోసారి చెప్పరా? ఓకే అమ్మా, ఇప్పుడు ఏ రెండు వర్డ్స్, ఇప్పుడు సంధి అంటే ఏంటి అడిగింది ఎవరు చెప్పండి? అడిగింది ఎవరు చెప్పాలి ఫాస్ట్గా. నేనేం అన్ను ఊరక మిమ్మల్ని అడగటానికి క్వశ్చన్ అంతే. అడిగింది ఎవరు? చాలా ఇరిటేట్ చేస్తున్నారు అడిగిన వాళ్ళు మాత్రం. ఫస్ట్ కూడా ఇది చేశారు. అమ్మాయిలే వినిపించింది నాకు కూడా. ఫస్ట్ టైం కూడా అంతే చేసింది. ఓకే ఓకే వదిలేండి. ఓకే అమ్మా చెప్పు, సంధి అంటే ఏంటి అసలు? సరే ఏమనుకోవద్దులే, చెప్పు, రెస్పాండ్ అవ్వాలి. ఓకేనా? అడిగినప్పుడు రెస్పాండ్ అవ్వాలి. నిన్నే చెప్పాను నేను రెస్పాండ్ అవ్వాలి క్లాస్లో అని. ఓకే, సో మళ్ళీ చెప్పాలా ఇంకెవరికన్నా? క్లియర్ ఏం లేదు. ఎప్పుడైతే రెండు స్వరాలు కలిసి ఒక స్వరం ఫామ్ అవుతుందో దాన్ని మనం సంధి అంటాం. రెండు స్వరాలు కలిసి సింగిల్ స్వరం ఫామ్ అయితే సంధి అంటాం. రెండు స్వరాలు కలిసినవి కానీ ఆ రెండు స్వరాలు అంతే ఉన్నాయి అనుకోండి, సంధి జరిగినట్ట జరగనట్ట? సంధి జరగదు. కొన్ని కేసెస్లో సంధి జరగదు, అయినా ఈ అనేది వచ్చి యాడ్ అవుతుందంట. ఓకేనా? అట్లాంటప్పుడు ఎడాగమ సంధి అంటాం. వాటికి ఎగ్జాంపుల్స్ మా ప్లస్ అమ్మ మాయమ్మ, మా ప్లస్ ఇల్లు మా ఇల్లు. ఏం లేదు ఇక్కడ సంధి ఏం జరగల, మా ఇల్లు మా ఇల్లు అంతే. హరి ప్లస్ అతడు హరి అతడు. ఓకేనా? వీటన్నిటిని మనం ఏమంటాం? ఎడాగమ సంధి అంటాం. అందరికీ క్లియర్ ఇక్కడ వరకు? చెప్పండి. చెప్పు. ఇత్వ సంధిలో కూడా ఇలా వచ్చింది కదా బ్రో పదాలు, ఏ వచ్చింది కదా? వచ్చింది. అవి కూడా ఎడాగమ సంధి అవుతాయి బ్రో ఆ పదాలు కూడా? నేను అదే చెప్పేది, మీరు ఇక్కడ గమనించండి. ఇత్వ సంధిలో హలో బ్రో కాల్ వచ్చింది, కట్ అయిందేమో అని చెప్పేసి చూస్తున్నా. ఓకే, క్లాస్ జరిగే టైంలో ఎవ్వరు హలో అమ్మా
రెస్పాండ్ అవ్వట్లేదండి అడుగుతుంటే క్వశ్చన్. నేను చెప్పాను రిమూవ్ చేస్తాను అని. సారీ అమ్మా, మళ్ళీ జాయిన్ అవ్వు. సరే, వెరీ సారీ. నా వాయిస్ కట్ అవుతుంది అన్న. నేను రికార్డ్ చేసి పెడతాను, అది విందు కానీ. ఓకేనా? వెరీ సారీ అమ్మా. హలో హలో. ఓకే అన్న. ఓకే, సో చూడండి ఎంత డిస్టర్బెన్స్ అవుతుందో ఒక్కళ్ళు సరిగ్గా మాట్లాడకపోతే. రెస్పాండ్ అవ్వండి, మీకోసమే కదా. మీరు రెస్పాండ్ అయితే నా ముత్యాలు ఏమన్నా రాలి నేను ఏమన్నా తీసుకెళ్ళిపోతాను. అన్న ఎడగమలో సంధి జరుగుతుంది కన్నా. సంధి అంటే బ్రో ఏంటి అడిగిన చెప్పు. డౌట్ చెప్పలేదు. చెప్తాను. సంధి అంటే ఏంటి చెప్పు బ్రో. రెండు అచ్చుల కలయిక అన్న. రెండు అచ్చుల కలయిక. కలిసిన తర్వాత రెండు అచ్చులు ఉంటాయా? పదాల కలయికే బ్రో. పదాల్లోనే అన్న అచ్చులు వాయిస్ కట్ ఉంటాయి. అవుతుంది అన్న. వాయిస్ ఏం కట్ అవ్వట్లేదు ఇప్పుడు ప్రస్తుతం. మిగతా వాళ్ళందరికీ వినిపిస్తుందా? ఎస్ బ్రో. ఐశ్వర్య, నువ్వు అడిగింది ఏంటి చెప్పమ్మా. ఇత్వ సింధిలో కూడా ఎలా వచ్చింది కదా బ్రో, ఈ వచ్చింది కదా బ్రో. ఇక్కడ డిఫరెన్స్ అంతా కూడా అక్కడ కూడా సంధి జరుగుతుందా సంధి జరగట్లేదా అనే దాన్ని బట్టే ఉంటుంది. సంధి జరుగుతుందా లేదా ఎట్లా చూస్తాం. ఇక్కడ ఇత్వ సంధిలో ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు వచ్చిరి ఇప్పుడులో సంధి జరగటం అంటే రెండు స్వరాలు కలిసినప్పుడు మళ్ళీ రిజల్ట్లో రెండు స్వరాలు రాకూడదు. ఎన్ని స్వరాలు రావాలి? రెండు స్వరాలు కలిసినప్పుడు రిజల్ట్లో ఒక స్వరమే వస్తే సంధి జరిగినట్టు. రెండు స్వరాలు కలిసి మళ్ళీ రెండు స్వరాలు వచ్చినాయి అనుకోండి. ఇక్కడ ఈ ఉంది, మళ్ళీ ఈ ఉంది. వచ్చిరి ఇప్పుడులో ఈ ఉంది, ఈ ఉంది. రెండు స్వరాలు కలిసి మళ్ళీ రెండు స్వరాలు వచ్చినాయి అనుకోండి, అంటే సంధి జరగనట్టు. రెండు స్వరాలు కలిసి ఒక స్వరమే మిగిలింది అనుకోండి, అప్పుడు సంధి జరిగినట్టు. అర్థమైందా బ్రో? అయితే వచ్చిరి ఇప్పుడు అది ఎడాగమ సంధి అవుతుందా బ్రో? వచ్చిరి ఇప్పుడు ఎడాగమ సంధి. ఇయా వచ్చి కలిసింది, సంధి జరగలేదు. అది కాక ఈ అనేది వచ్చి కలిసింది కాబట్టి ఎడాగమ సంధి. ఇక్కడ ర్ ప్లస్ ఈ ప్లస్ ఈలో ఒక ఈ వెళ్ళిపోతుంది, ర్ ప్లస్ ఈ మిగులుతుంది. ర్ ప్లస్ ఈ రీ వస్తుంది, వచ్చిరిప్పుడు అనేది వస్తుంది. అట్లానే ఏమంటివిలో ఏమి ఉమ్ ప్లస్ ఈ ప్లస్ ఆ, ఈ అనేది ఎగిరిపోతుంది, ఉమ్ ప్లస్ ఆ మిగులుతుంది, మా అనేది వస్తుంది. ఏమంటివి ఇత్వ సంధి. ఓకేనా? ఓకే బ్రో. అంజీ, అర్థమైందా నీకు? ఓకే అన్న. అది హల్లుగా అన్న. హల్లు అన్న ఓకే అన్న. సరే, మీ అందరికి ఒక విషయం చెప్తా, గుర్తుపెట్టుకోండి. ఇంటర్మీడియట్లో జరిగిన సిచ్యువేషన్ ఇది. యాక్చువల్గా ఒకరోజు ఏం చేశారు అంటే, కెమిస్ట్రీ సార్, కెమిస్ట్రీలో 3 types ఆఫ్ కెమిస్ట్రీ ఉంటాయి, మీకు ఇంటర్లో వస్తుంది. ఫిజికల్ కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ అని 3 రకాలు ఉంటాయి. ఓకే, సో ఇన్ఆర్గానిక్ ఫిజికల్ చెప్పే ఆయన, సరే ఫిజికల్ కెమిస్ట్రీ చెప్పే ఆయన బాగా మోటివేట్ చేసేసాడు ఏదో చెప్పేసి. సో చాలా ఇంట్రెస్ట్గా చదువుతున్నారు అందరూ. ఏ డౌట్స్ వచ్చినా అడగండి అని చెప్పారు. ఓకే, చెప్తున్నారు. సో చెప్పేటప్పుడు ఇంకా అందరూ చిన్నగా ప్రతి ఒక్కళ్ళు డౌట్స్ అడగడం ఇట్లా చేస్తున్నారు. దాంట్లో అక్కడ టెక్స్ట్ బుక్లో ఏమైందంటే అటామిక్ స్ట్రక్చర్ లెసన్ చదువుతున్నాం. ఓకేనా?
అటామిక్ స్ట్రక్చర్ లెసన్ చదువుతుంటే అక్కడ ఎస్ ఆర్బిటాల్ అనే వర్డ్ అనేది ఎస్కి ఆర్బిటాల్కి మధ్యలో స్పేస్ అనేది లేకుండా ప్రింట్ పడింది టెక్స్ట్ బుక్లో. అర్థమైందా? ఎస్ ఆర్బిటాల్ అంటే మీకు తెలుసు కదా. ఆ ఎస్ ఆర్బిటాల్ అనే 2 పదాల్లో ఎస్కి ఆర్బిటాల్కి మధ్యలో స్పేస్ అనేది పోయింది, సార్బిటాల్ అనేది వచ్చింది. సో ఆ సార్బిటాల్ అనేది మనం మొత్తం చదివితే మనకు అర్థం అవుతుంది యాక్చువల్గా అది ఎస్ ఆర్బిటాల్ కాదు, ఎస్ ఆర్బిటాల్ అని చెప్పి. ఒకడు ఏం చేస్తాడు, ఒకడున్నాడు క్లాస్లో ఎస్ ఆర్బిటాల్ సార్ ఇక్కడ సార్బిటాల్ అని ఉంది. మనకు అక్కడ కాంటెక్స్ట్ అనేది అర్థం అవుతుంది యాక్చువల్గా, ఈజీగా చదవంగానే అర్థం అవుతుంది. కానీ సార్ దగ్గరికి వెళ్ళి సార్బిటాల్ అంటే ఏంటని అడిగాడు. ఓకేనా? సార్బిటాల్ అంటే ఏంటి అంటే సార్ ఏమనుకున్నారు, నిజంగా సార్బిటాల్ అంటే ఏదో ఉందేమో అని చెప్పేసి, సార్బిటాల్ అనే కెమికల్ యాక్చువల్గా ఉంటుంది కెమిస్ట్రీలో. సార్బిటాల్ అనేది మీ టూత్ పేస్ట్ చూడండి, కోల్గేట్ కానీ ఏదన్నా, చాలా వాటిలో సార్బిటాల్ అనే కెమికల్ తప్పకుండా ఉంటుంది. సో టూత్ పేస్ట్లో వాడతారు అని చెప్పారు. వాడికి ఇంకా పిచ్చెక్కిపోయింది, అసలు మనమేమో అటామిక్ స్ట్రక్చర్ వాడుతున్నాం, మధ్యలో టూత్ పేస్ట్ ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పేసి. వాడు కావాలని అడగలేదు, అది కూడా మీరు అర్థం చేసుకోండి. ఆ మైండ్ అనేది అట్లా ఉంది, కాంటెక్స్ట్లో నుంచి మనం మీనింగ్ తీసుకోకుండా ఆ పాయింటెడ్గా చూస్తున్నాడు సబ్జెక్ట్ని. ఈ వర్డ్ ఏంటి, ఈ వర్డ్ అనేది పక్కాగా అర్థమైతేనే మనకి మొత్తం మీనింగ్ తెలిసినట్టు అన్నట్టు చూస్తున్నాడు. దానివల్ల ఏమైంది, ఫైనల్గా అట్లా అయిపోయింది. సో ఓవరాల్ కాంటెక్స్ట్ అర్థం అవుతుందా లేదా అనేది మనం చూసుకోవాలి ఎప్పుడైనా. ఓకేనా? ఎప్పుడైతే ప్రతి పాయింట్ గుచ్చి చూస్తామో అప్పుడు చాలా తేడాలు వస్తాయి. అబ్జర్వేషన్ చేయొద్దు అంటలేదు, బట్ మీకు విషయం అనేది అర్థమైంది అనుకుంటున్నా ప్రస్తుతం. ఓకేనా? ప్రశ్నించడానికి ట్రై చేయకూడదు, అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. అర్థం కాకపోతే అంటే ప్రశ్న రావాలి, కానీ ఆ ప్రశ్న అనేది ప్రశ్న రావాలి కాబట్టి ప్రశ్న రాకూడదు. అది గుర్తుపెట్టుకోండి. అర్థం చేసుకోవడానికి ట్రై చేసి రాకపోతుంటే ప్రశ్న రావాలి. అర్థమైందా ఇప్పుడు అందరికీ? ఓకే, నెక్స్ట్ది ఎడాగమం అయిపోయింది, ఇంకొక 25 మినిట్స్ ఉంది. ఆమ్రేడిత సంధి. ఆమ్రేడితము అంటే చూడండి చాలా ఈజీ ఈ సంధి. మీరు ఇప్పటివరకు చెప్పినవి అన్నీ ఈజీగా ఉన్నాయా లేవా చెప్పండి, కష్టంగా అనిపించింది ఎక్కడన్నా? హత్వ సంధి, యుత్వ సంధి, ఉత్వ సంధి, ఎడాగమ సంధి చాలా ఈజీ, ఇంకా మీరు చదవాల్సిన అవసరం లేదు. మీరు ఒక చాలా సంధులు ప్రాక్టీస్ చేయండి, బాగా గుర్తుండిపోతాయి, ఇంకా మర్చిపోరు. సో ఆమ్రేడిత సంధి అంటే అచ్చునకు ఆమ్రేడితం పరమైతే సంధి తరచుగా వస్తుంది, చాలాసార్లు సంధి అనేది జరుగుతుంది. మీరు ఈ సూత్రం పట్టించుకోవద్దు. అసలు ఆమ్రేడిత సంధిలో ఆమ్రేడితం అంటే ఏంటి అంటే, ఒక పదాన్ని 2 సార్లు ఉచ్చరిస్తే రెండోసారి ఉచ్చరించిన పదాన్ని ఆమ్రేడితం అంటారు. ఓకేనా? ఒకే పదాన్ని 2 సార్లు ఉచ్చరిస్తే ఆ రెండోసారి ఉచ్చరించిన పదం ఏదైతే ఉందో దాన్ని ఆమ్రేడితం అని అంటారు. ఓకే, సో ఇక్కడ ఆహా అనేది ఒక పదం ఉంది, దాన్ని 2 సార్లు మనం ప్రొనౌన్స్ చేస్తున్నాం. ఆహా 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 ఎంత బాగుంది అని చెప్పేసి అంటాం కదా. సో ఆహా ఆహా అని 2 సార్లు అంటున్నాం. ఇట్లా వచ్చినప్పుడు రెండో దాన్ని ఏమంటాం చెప్పండి, రెండో పదాన్ని ఆమ్రేడితం అంటాం. ఇప్పుడు మీరు గమనించినట్లయితే ఈ పదంలో ఆహాలో హా దాన్ని విడదీయండి, హాని విడదీయండి, ఆహాలో హాని విడదీయండి. ప్లస్ ప్లస్ ఆకు దీర్ఘం ఇస్తే ఆ కదా, ఉట్టి ఆ కాదు, ఉట్టి ఆ కాదు, ఆ. ఓకేనా? హాకి దీర్ఘం ఉంది చూడండి, ఇది దీర్ఘం. మళ్ళీ చెప్పండి, హాని డివైడ్ చేయండి. ప్లస్ ఆ. ఓకేనా? అది కూడా అచ్చే కదా, ఆ అనేది అచ్చే కదా. సో అచ్చునకు ఎప్పుడైతే ఆమ్రేడితం వస్తుందో అప్పుడు సంధి అనేది తరచుగా వస్తుంది అన్నారు. ఈ ఆ పోయి
ఆహా ప్లస్ ఓకే ఓకే ఇది పోతుందంట. ఓకేనా, పరస్వరం అనేది పోతుంది. పరస్వరం ఈ ఆ ఔ ఇవన్నీ పోతాయి. అర్థమైందా? పరస్వరం అనేది పోతుంది, రిమైనింగ్ అనేది మనకి వర్డ్ లాగా వస్తుంది. అర్థమైందా? ఇక్కడ అర్థం చేసుకోవడానికి ఏం లేదు యాక్చువల్గా. ఆహా ప్లస్ ఆహా వస్తే యా అనేది ఎగిరిపోతుంది, ఆహాహా వస్తుంది. అరే ప్లస్ అరే వస్తే ఈ యా అనేది ఎగిరిపోతుంది, అరే రే అనేది వస్తుంది. ఔరా ప్లస్ ఔరా వస్తే ఏది ఎగిరిపోతుంది ఇక్కడ? రెండో దానిలోని స్వరం ఔ అనేది స్వరమే కదా, అదే ఎగిరిపోతుంది. ఔరా ఔరా అనేది వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ది, సో ఇట్లాంటి దాన్ని ఆమ్రేడ్ సంధి అంటారు. ఆహా ప్లస్ ఆహా ఇట్లా ఆమ్రేడితం వచ్చినప్పుడు దాంట్లో ఉన్న స్వరం ఎగిరిపోయి కలిసిపోయి ఒక వర్డ్ అనేది ఫామ్ అవుతుంది. ఏం లేదు, ఈజీ కదా. ఔరా ప్లస్ ఔరా ఇక్కడ ఏం ఎగిరిపోతుంది? ఒక్క నిమిషం ఆగండి. ఔ ఎగరట్లేదు కదా ఇక్కడ. ఆహా ప్లస్ ఆహా, అరే ఔ ఎగిరిపోవట్లేదు. ర్ ప్లస్ ఔ రౌ ఔ రౌ ర. ఆహా ప్లస్ ఆహా, ప్లస్ ఓహో ప్లస్ ఓహో. చెప్పమ్మా, ఏంటో అడుగుతున్నావు. బ్రో అక్కడ ఆహా ప్లస్ ఆహాకి హా అంటే హా ప్లస్ ఆ కదా బ్రో. ప్లస్ ఆ అందులోని పూర్వపదం ఆ కదా బ్రో. ఆ పోయి పరపదంలో ఉన్న ఆ వచ్చి చేరితే ఆహాహా అయింది కదా బ్రో. మిగతావన్నీ కూడా అలాగే అవుతున్నాయి కదా బ్రో. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. అదే నేను కన్ఫ్యూజ్ అయ్యాను. వెరీ సారీ అందరికీ వెరీ సారీ. ఇక్కడ గమనించండి, ఆహాహా అంటే ఆహా ప్లస్ ఆహా. ఆహాలో హా అనేది ఏంటి? ప్లస్ ఆ ప్లస్ ఆ వచ్చింది ఇక్కడ. మళ్ళీ ఇక్కడ ఈ ఆ వెళ్ళిపోతుందంట, ఇది వచ్చి చేరుతుంది. మరి అరే రేలో అరే ప్లస్ అరే, అదే చూడండి వర్డ్కి తేడా వస్తుంది. అందుకని కన్ఫ్యూజ్ అయ్యాను నేను. మీకు అర్థం అవుతుందా ఇక్కడ కన్ఫ్యూజన్ ఏంటి అనేది? అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది కన్ఫ్యూజన్ ఇక్కడ? నేను చెప్తాను ఆగండి, ఇక్కడ కన్ఫ్యూజ్ ఎందుకు అయ్యాననేది. ఇక్కడ ఐశ్వర్య చెప్పినట్టు ఆహా ప్లస్ ఆహా తీసుకుంటే హా అంటే ఏంటి? ప్లస్ ఆ. ఇక్కడ ఆ ఉంది, ఇక్కడ ఆ ఉంది. ప్లస్ ఆ. ఓకే, నెక్స్ట్ది ఇక్కడ చూడండి. మరి అరే రేలో ప్లస్ ఏ ప్లస్ ఆ ఉంది, కానీ రిజల్ట్లో ఏ ఎగిరిపోయి ఇది రాలేదు. అరరే అరే రే వచ్చింది. ఔరౌరా. ఒక నిమిషం, వాళ్ళే తప్పించినట్టున్నారు. ఆగండి. ఓహో ఓకే, వీళ్ళే తప్పించారు. అరేరే కాదు అరరే అని వస్తుంది. ఓకేనా? అరేరే కాదు అరరే అని వస్తుంది. ఎందుకంటే మిగతా వాటన్నిటిలో గమనించండి మీరు, ఏం జరుగుతుందో చూద్దాం. తర్వాత అరరే దగ్గరికి వద్దాం. ఆహా ప్లస్ ఆహా డిస్కస్ చేసాం కదా. ఇప్పుడు ఔరా ప్లస్ ఔరా చూడండి. రా అంటే ఏంటి? ప్లస్ ప్లస్ ఔ. ఆ అనేది వెళ్ళిపోతుంది, ప్లస్ ఔ రవ్ అనేది వస్తుంది. ఔరౌరా. ఇది ఓకే. నెక్స్ట్ది ఆహా అయిపోయింది, ఔరా అయిపోయింది. ఓహో చూడండి. ఓహో అంటే ప్లస్ ఓ. ఓకేనా? ప్లస్ ఓ.
ఓ అనేది వెళ్ళిపోతుంది, ఈ ఓ అనేది వచ్చి కలుస్తుంది, ఓ హో హో అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఇది ఏమి ప్లస్ ఏమి. ఏమి ప్లస్ ఏమి చూడండి, ప్లస్ ఈ ప్లస్ ఏ. ఈ అనేది వెళ్ళిపోతుంది, ప్లస్ ఈ ప్లస్ ఏ. ఈ అనేది వెళ్ళిపోతుంది, ప్లస్ ఏ. మే అనేది ఉంటుంది, ఏ మేమి అనేది వచ్చింది. సో రెండోదే వస్తుంది మనకి. ఫస్ట్ది వెళ్ళిపోయి రెండోది వస్తుంది ఎక్కడ చూసినా కూడా. ఎట్లు ప్లస్ ఎట్లు, ఎట్లు. ఇక్కడ కూడా టూ అనేది ఉంది. ట్లూలో లా తీసేయండి. ఇప్పుడు ఉకారమే ఉంది కదా, ఉకారం ఎగిరిపోయి ఏకారం వచ్చింది మనకి, ఈ ఏ వచ్చింది. అట్లానే ఏమిటి ఏమిటి, ఈ ఎగిరిపోయి ఏ వచ్చింది, ఏమిటి వచ్చింది. అర్థమవుతుందా అందరికీ? ఓకే బ్రో. సో ఇక్కడ కూడా అరరేలో ర్ ప్లస్ ఏ ప్లస్ ఆ ఉంది, ప్లస్ ఏ ప్లస్ ఆ. ఇక్కడ ఏ ఎగిరిపోయి ఆ రావాలి, కాబట్టి ఇక్కడ ఏం రావాలి, అరరే రావాలి. ఓకే, ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి, అరరే. అరేరే అని అన్న రాయొచ్చు అనుకుంటా, అరరే అని అన్న రాయొచ్చు. ఇది ఒక్క వర్డ్లో మాత్రమే కన్ఫ్యూజన్ వచ్చింది మనకి. ఎందుకంటే ఈ ఏ ఎగిరిపోకుండా ఏని ఇట్లా పెట్టి ఆని తీసేశారు. మిగతా వాటన్నిటిలో పూర్వస్వరం వెళ్ళిపోయి పరస్వరం అనేది వస్తుంది, కానీ ఇక్కడ మాత్రం పూర్వస్వరం అంతే ఉండిపోయింది. అక్కడే కన్ఫ్యూజన్ వచ్చింది. ఇవన్నీ తీసేస్తే ఆమ్రేడి సంధి అని గుర్తించడం ఎట్లా చెప్పండి ఎవరన్నా. ఒక పదాన్ని పలికినప్పుడు అదే పదం 2 సార్లు వచ్చింది అనుకోండి, 2 సార్లు వస్తే ఆమ్రేడితం. సంధి ఫామ్ అయింది అనుకోండి, ఒకే పదం 2 సార్లు రావాలి, దాంతోపాటు సంధి ఫామ్ అవ్వాలి. సంధి ఫామ్ అవ్వటం అంటే ఈ స్వరం కలిసి ఒక స్వరం వెళ్ళిపోవాలి బయటికి, ఒక ఫైనల్గా ఒక స్వరమే ఉండాలి. అట్లాంటప్పుడు సంధి ఫామ్ అయింది. అట్లా సంధి ఫామ్ అయితే ఏ సంధి అంటాం? ఆమ్రేడిత సంధి అంటాం. అందరికీ క్లియర్ కదా? ఆమ్రేడిత సంధిని ఎట్లా గుర్తించాలో తెలుసు కదా అందరికీ. ఇప్పుడు భూమల నాగరాజు అంటే ఎవరు? భూమల అంటే ఎవరు? దేవిశ్రీ చెప్పమ్మా. చెప్పారు కదా వినిపించలే, అక్కడ ఇప్పుడు మేము ఉండదన్నా. మళ్ళీ ఒకసారి చెప్పు. అక్కడ సంధి కార్యం జరిగినప్పుడు ఒక అక్షరం వచ్చింది కదన్నా, అచ్చు. ఒక అచ్చు వచ్చింది కదన్నా సంధి కార్యం జరిగినప్పుడు. వచ్చింది. ఆ అచ్చు ఇక్కడ పదంలో ఇంప్లిమెంట్ అవుతుందన్నా. అర్థం కాలేదు అన్న ఒకసారి ఆ స్క్రీన్ షేర్ చేయరా, అది పీడిఎఫ్ చేశాను. ఇందులో పూర్వపదంలో పూర్వస్వరం ఉంది కదన్నా, పూర్వస్వరం ఏ. ఇక్కడ అరేరేలో పరస్వరంలో ఆ. అప్పుడు ఈ రెండు కలిపినప్పుడు సంధి కార్యం ఏ వచ్చిందన్న, ఇజ్ ఈక్వల్స్ టు ఏ. అది ఇక్కడ ఇంప్లిమెంట్ అవుతుందన్న సంధి కార్యంలో, పదంలో. ఓకే, సో ఇక్కడ ఆ వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే ఈ ఫస్ట్ ఏదైతే ఉందో అదే వస్తుంది ఎప్పుడైనా కూడా. అంతే అంటావా? సెకండ్ స్వరంలో ఆ వచ్చినప్పుడు మాత్రమే ఇట్లా పాసిబుల్ అవుతుంది నువ్వు అన్నట్టు. ఈ రెండు కలిస్తే ఏ వస్తుంది కదా, ఏ ప్లస్ ఆ ఏ వస్తుంది. అంతేనా? అంతేనా? రెండు కలిసినప్పుడు ఏ అయితే వస్తుందో అది పదంలో వస్తుందన్న. సో ఇక్కడ ఈ ప్లస్ ఏ ఏ అవుతుందా? ఏ ఏ. ఓకే, దేవిశ్రీ ఏం చెప్తుందంటే మిగతావన్నీ పక్కన పెట్టేయండి, మిగతావన్నీ మనం చెప్పుకున్నట్టే. కాకపోతే ఎప్పుడైతే ఆ అనేది వస్తుందో, ఆ అనే దాంతో ఆ వర్డ్ స్టార్ట్ అవుతుందో అప్పుడు ఏమవుతుంది అంటే ర్ ప్లస్ ఏ ప్లస్ ఆ, ర్ ప్లస్ ఏ ప్లస్ ఆ కదా. ఇప్పుడు ఏ ప్లస్ ఆ కలిస్తే ఏమవుతుంది? ఏనే వస్తుంది. ఏమమ్మా నాకు ఇది అర్థం కాలేదు ఇంకా.
అవునన్నా ఇంతే అన్నా. మరి మిగతా వాటికి కూడా ఆ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఊ ప్లస్ ఏ ఏ ఎట్లా అవుతుంది? అరే తప్పు అండి. ఏంటమ్మా? అరే తప్పు అరే వస్తుంది. నేను అదే అనుకుంటున్నాను. సరే, అరరే ఒక్కటి మీరు ఇట్లా గుర్తుపెట్టుకోండి. విషయం అయితే చెప్పా కదా, మీరు సరే ఆమ్రేడి సంధి అంటే ఎట్లా గుర్తుపెట్టుకుంటారు? ఆమ్రేడితో వచ్చినప్పుడు సంధి జరిగింది అనుకోండి, మీరు ఇంకేం ఆలోచించొద్దు. అరరేలో కూడా సంధి జరిగింది, అవునా కాదా? అరరేలో సంధి జరిగింది. ఏ ఉంది, ఆ ఉంది, ఆ అనేది వెళ్ళిపోయింది కదా. ఏ ఉంది, ఆ ఉంది, రెండు కలిసిపోయి ఒక్కటే స్వరం అనేది వచ్చింది, ఫైనల్గా ఏ అనేది వచ్చింది. అంటే సంధి జరిగిందనే కదా. ఆమ్రేడ్తో ఉండి సంధి జరిగితే ఆమ్రేడ్ సంధి అన్న. ఓకేనా? అలా గుర్తించండి. కానీ విషయం అయితే ఇది లోపల అరరే దగ్గర ఒక్కదాని దగ్గర కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. ఓకేనా? అందరికీ క్లియరా? ఆమ్రేడ్ సంధిని గుర్తించడం క్లియరా? క్లియర్ బ్రో. ఇంకా ఎవరో ఏదో అడుగుతున్నారు కదా ఇందాక దేవిశ్రీ అడిగేటప్పుడు. ఓకే, ఆమ్రేడ్ ఇస్తుంది వరకు ఎన్ని సందులు నేర్చుకున్నారు ఈరోజు? 5 అన్నా. 5 బ్రో. 5. 6th నేర్చుకుందాం. 10 చెప్దాం అనుకున్నా, బట్ 10 అయ్యేటట్లేవు. ఆమ్రేడిత ద్విరుక్త టకారాదేశ సంధి. ద్విరుక్త టకారాదేశ సంధి. ఆమ్రేడితం అంటే ఏంటి? ఒకే పదం 2 సార్లు వెంటనే వాడితే దాన్ని ఆమ్రేడితం అంటాము. రెండో పదాన్ని ఆమ్రేడితం అని పిలుస్తాం. ఓకేనా? నెక్స్ట్ది ద్విరుక్త టకారము. టకారము అంటే ఏంటి? టకారం అంటే ఏంటి? అకారం అంటే ఏంటి? టకారం అంటే ట, అకారం అంటే అ. సో టకారం, ద్విరుక్త టకారం అంటే 2 సార్లు టకారం వస్తుందంట. ఓకేనా? ఆమ్రేడిత ద్విరుక్త టకారాదేశం అంటే ఆమ్రేడితం వచ్చినప్పుడు 2 సార్లు టకారం వస్తుంది. అప్పుడు సంధి జరిగితే దా సంధిని మనం ఆమ్రేడిత ద్విరుక్త టకారాదేశ సంధి అంటాం. అర్థమైందా అందరికీ? ద్విరుక్త టకారాదేశ సంధి, ద్విరుక్త టకారాదేశ సంధి. ఒకసారి ప్రొనౌన్స్ చేయండి, స్పెల్లింగ్ మిస్టేక్ రాస్తారు. ఓకే, ఇక్కడ ఆమ్రేడితం వచ్చింది. పగలు ప్లస్ పగలు. ఇక్కడ ఏమవుతుందంటే ఇది ఎక్స్ప్లెనేషన్ ఏమి ఉండదు దీనికి ఇంకా. సో వర్డ్ ఏమొస్తుంది? పట్టపగలు. ఓకేనా? పగలు ప్లస్ పగలు, పట్టపగలు. ఇక్కడ 2 టాలు వచ్చినాయి కాబట్టి ఆమ్రేడితం ఉంది, 2 టాలు వచ్చినాయి, 2 టకారాలు వచ్చినాయి, ద్విరుక్త టకారాలు. సో ఆమ్రేడిత ద్విరుక్త టకారాదేశ సంధి. నెక్స్ట్ ఇది చివర ప్లస్ చివర, చిట్ట చివర. కడ ప్లస్ కడ, కట్ట కడ. బయలు ప్లస్ బయలు, బట్ట బయలు. సో ఈ ఫస్ట్ది మాత్రమే ఉంటుంది, మిగతా ఎన్ని ఉన్నాయి పోతున్నాయి. టా కింద టావత్ వస్తుంది, ఇది వచ్చి యాడ్ అవుతుంది. బట్ట బయలు. తుద ప్లస్ తుద, తుట్ట తుద. మొదట ప్లస్ మొదట, కొన ప్లస్ కొన, కొట్ట కొన. చివర ప్లస్ చివర, ఎదురు ప్లస్ ఎదురు, ఎట్ట ఎదురు. సో దీన్ని ఏ సంధి అంటాం? ఆమ్రేడిత. చెప్పండి ఎవరన్నా. ద్విరుక్త టకారాదేశ సంధి. ఇది కూడా వచ్చింది కదా మీకు. ఆమ్రేడితం ఉంటుంది, టకారం అనేది వస్తుంది సంధి జరిగి. అదే 2 టకారాలు వస్తాయి, ఒక టకారం కూడా. ద్విరుక్త టకారం వస్తుంది కాబట్టి ఆమ్రేడిత ద్విరుక్త టకారాదేశ సంధి. క్లియరా అందరికీ? ద్రుత ప్రకృతిక సంధి అంట. సరే 10 minutes ఉన్నాయిగా, చూద్దాం. ద్రుత ప్రకృతిక సంధి, దీన్నే సరళాదేశ సంధి అని కూడా అంటాం. ఇక్కడ
పూచెను, చూచెన్, తినెను, చేసెన్, ఉండెన్. వీటన్నిటిలో లాస్ట్ అక్షరం ఏంటి చూడండి. పూచెను, చూచెన్, తినెను, చేసెను, ఉండెన్. నకారం అనేది వస్తుంది, ఇన్ అనేది వస్తుంది మనకి. ఓకేనా? ఇట్లా ఇన్ అనే ఉంటే ధృత ప్రకృతికము అంటామంట. ఓకేనా? సారీ, ధృతం అంటాం. పై పదాలను గమనిస్తే పదాల చివర నులు కనిపిస్తాయి. అంటే పదాల చివర నకారం ఉంది. ఈ నకారాన్ని ధృతం అని అంటారు. ధృతము చివర గల పదాలను, ఈ నకారాన్ని ఇన్ అనేదాన్ని ధృతము అని అంటారు. ఈ ధృతం అనేది ఎండింగ్ గా ఉండే పదాలని ధృత ప్రకృతికాలు అంటారు. ఓకేనా? ఇంతవరకు క్లియర్ కదా అందరికి? ఏదో అడుగుతున్నారు, ఎవరు ఏదో అడిగారు. ఓకే, రెస్పాండ్ అవ్వండి వెంటనే ఎవరైనా కూడా. నెక్స్ట్ది పూచెను, చూచెన్, తినెను, చేసెన్, ఉండెన్. ఇవి ధృత ప్రకృతికాలు. ఎందుకు ధృత ప్రకృతికాలు అంటున్నాం వీటిని? చివర నకారం ఉంది కాబట్టి, చివర్లో నకారం ఉంది కాబట్టి నకారాన్ని ధృతం అంటాము. ఏ పదంకి అయితే చివర్లో నకారం ఉంటుందో దాన్ని ధృత ప్రకృతికము అంటాం. ఓకేనా? ఇప్పుడు ఇట్లాంటివి మనకి ఫస్ట్ వర్డ్లో వచ్చినప్పుడు, పూర్వపదము ధృత ప్రకృతికమైనప్పుడు ఏమవుతుందో గమనించండి. పూచెన్ ప్లస్ కలువలు, పూచెంగలువలు. ఇక్కడ మళ్ళీ డివైడ్ చేశారు, ఎక్కడన్నా ఇచ్చారేమో చూద్దాం. ఈ ప్లస్ తీసేసి చదవండి. ఓకేనా? పూచెన్ ప్లస్ కలువలు, పూచెంగలువలు. దెసన్ ప్లస్ చూసి, దెసన్ జూచి. ఛాయ్ ఏమవుతుంది? జా అవుతుంది. చేసన్ ప్లస్ టక్కు, చేసన్ డక్కు. పాటిన్ ప్లస్ తప్ప, పాటిన్ దప్ప. పడిన్ ప్లస్ పట్టి, పడిన్ బట్టి. చేసన్ ప్లస్ తల్లి, చేసన్ దల్లి. దెసను ప్లస్ చూచి, దెసన్ జూసి. చూసి ఏమవుతుంది? జ్యూసీ అవుతుంది. ఇక్కడ ధృత ప్రకృతికం తర్వాత కా చాటాత పాలు వస్తే ఏమవుతున్నాయి? బాలు వస్తుంది. ఓకేనా? కాకి గా వస్తుంది, చాకి జా వస్తుంది. ఇప్పుడు మీకు కాక్క గాగ్గ తర్వాత కాక్క గాగ్గ తర్వాత ఏ అక్షరం? దాన్ని ఏమంటారు? ఇన్యా. ఓకే, కాక గాగ ఇన్యా. చాచా జాజా, చాచా జాజా తర్వాత ఇని. టాటా డాడా నా, తాత దద్ద నా, పాప బాబ మా. సో వాటిలో ఉండే ఏవైతే ఉంటాయో అవే వస్తాయి. కాకి గా వస్తుంది, చాకి ఏమొస్తుంది? జా వస్తుంది. టాకి డా వస్తుంది, తాకి దా వస్తుంది, పాకి బా వస్తుంది. ఈజీ. ఓకే, ఇట్లా వస్తే ఇవి కలుస్తున్నాయి. ఫైనల్గా వచ్చిన వర్డ్లో కా బదులు గా వస్తుంది, చా బదులు ఏమొస్తుంది? జా వస్తుంది. టా బదులు డా వస్తుంది, తా బదులు దా వస్తుంది, పా బదులు బా వస్తుంది. ఇట్లా వస్తే ధృత ప్రకృతికాలకి సరళాలు వచ్చినాయి. సరళాలు, వీటిని సరళాలు అంటారు. గాజాడాదాబాలని సరళాలు అంటారు. సరళాలు ఆదేశమైనవి. ధృత ప్రకృతికాలకి సరళాలు ఆదేశమైనవి కాబట్టి దీన్ని ధృత ప్రకృతిక సంధి లేదా సరళాదేశ సంధి అంటారు. వీటిని పరుషాలు అంటారు. కచట తపాల్ని పరుషాలు అంటారు. వీటి బదులు సరళాలు వస్తాయి కాబట్టి సరళాదేశ సంధి అంటారు. అర్థమైందా? పూచెన్ ప్లస్ కలువలు, పూచెంగలువలు. ధృత ప్రకృతిక సంధిని ఎట్లా ఐడెంటిఫై చేస్తారో, ఫస్ట్ ఇది ధృతం ఉండాలి ఫస్ట్ దాంట్లో, సెకండ్ దాంట్లో పరుషాలు ఉండాలి. పరుషాలు అంటే ఏంటివి? కచట తపలు పరుషాలు. పరుషాల బదులు సరళాలు రావాలి. సరళాలు అంటే ఏంటి? గజడ దబలు రావాలి. కా ప్లేస్లో చా ప్లేస్లో జా, టా ప్లేస్లో డా, తా ప్లేస్లో దా, పా ప్లేస్లో బా. సో ధృతం ఉండాలి, పరుషాలు ఉండాలి. సంధి ఫామ్ అయినప్పుడు పరిశాల బదులు సరళాలు రావాలి. కచట దబాల బదులు గజడ దబలు రావాలి. ఇట్లా వస్తే ఏ సంధి అంటారు?
సరళాదేశ సంధి. ధృత ప్రకృతిక సంధి లేదా సరళాదేశ సంధి. ఇక్కడ ఇంకా ఏదో మ్యాటర్ ఇచ్చారు, టైం ఉంది కదా. కాకి గా వస్తుంది. ధృత ప్రకృతికానికి కాపరమైంది అనుకోండి, సంధి ఫామ్ అయినప్పుడు గా వస్తుంది. చాకి జా, టాకి డా, తాకి దా, పాకి బా ఇట్లా వస్తాయి అంట. కచట తప్పలను పరిశాలు అంటారు, గజ్జడ దబలను సరళాలు అంటారు. సో ధృత ప్రకృతికం మీది పరుషాలకు సరళాలు వస్తాయి. ఇది సంధి సూత్రం. ఇప్పుడు పూచెంగలువలు అనే దాన్ని ఒకసారి గమనించినట్లయితే చాలా రకాలుగా ఇది జరగవచ్చు. సంధి అనేది ఫైనల్గా కలిసిన తర్వాత వచ్చిన వర్డ్ని బట్టి ఏ సంధి అనేది చెప్తాం. అర్థమైందా? ఇది ఉంది కదా, ఈ 2 వర్డ్స్ కలిసిన తర్వాత వచ్చిన వర్డ్ని బట్టి సంధి ఏది అనేది చెప్తాం. వచ్చిరి ప్లస్ ఇప్పుడులో వచ్చిరి ప్లస్ వచ్చిరిప్పుడు అయిందనుకోండి, ఏ సంధి అవుతుంది? వచ్చిరి ప్లస్ ఇప్పుడు ఇత్వ సంధి అవుతుంది. అదే వచ్చిరి ఇప్పుడు అయిందనుకోండి, వచ్చిరి ఇప్పుడు 2 వర్డ్స్ కలిసి మనకి ఫైనల్ గా ఎట్లాంటి పదం ఫామ్ అవుతుందో దాన్ని బట్టి మనం ఏ సంధి అనేది చెప్తాం. ఇక్కడ పూచెను ప్లస్ కలువలు పూచెం గలువలు అయినాయి అనుకోండి, ఏమైంది? ఇక్కడ ధృత ప్రకృతిగా ఉంది, పరుషం ఉంది. పరుషం అనేది సరళంగా మారింది కాబట్టి దేవి సంధి అవుతుంది, సరళాదేశ సంధి, ధృత ప్రకృతికి సంధి. అలానే రెండోది కూడా చూడండి, పూచెను ప్లస్ కలువలు. చెప్పు బ్రో ఎగ్జామ్ లో ఇట్లా విడదీసి ఇస్తాడా లేకపోతే డైరెక్ట్ వర్డ్ ఇస్తాడా బ్రో? మీరే చూడాలి, నాకు గుర్తులేదు, మోడల్ పేపర్ చూడాల. నేను సంధి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంతే, అసలు ఏ సంధి ఏంటి అనేది. బ్రో విడదీసి రాసి నేమ్ రాయమంటున్నారు అంతేనా? విడదీసి రాసి నేమ్ రాయమంటున్నారు. బ్రో ఒకవేళ డైరెక్ట్ వర్డ్ వాళ్ళకి కాంపోజిట్ తెలుగు వాళ్ళకేమో ఒక పారాగ్రాఫ్ ఇచ్చి దాంట్లో సవర్ణ దీర్ఘ సంధి, ఆమ్రేటిక సంధి గుర్తించమంటున్నారు. ఏ పదాలు ఉన్నాయో రాయమంటున్నారు. కాదు సార్, మాకు విడదీసి రాయమంటున్నారు. ఓకే, సో ఇవన్నీ కాదు, ఇవన్నీ వదిలేయండి. ఎలా ఇచ్చినా కూడా ఇప్పుడు ఒక వర్డ్ ఇచ్చారంటే, ఒక వర్డ్ ఇస్తే మీకు విడదీయటం వస్తుందా రాదా? చెప్పండి, ఏ వర్డ్ ఇచ్చినా మీకు విడదీయటం వస్తుందా రాదా? ఏ వర్డ్ ఇచ్చినా పారాలో ఇవ్వనియండి, ఎక్కడైనా ఇవ్వండి, ఒక వర్డ్ ఇస్తే మీకు విడదీయటం వస్తుందా రాదా? పూచెంగలువలు, ఇక్కడ చూడండి, పూచెంగలువలు నా కింద గావొస్తుంది. దీన్ని విడదీయమంటే మీరేం రాస్తారు? పూచెన్ ప్లస్ కలువలు అనే రాస్తారు ఎవరైనా. సో విడదీయటం మనకి అసలు ఎవరు నేర్పించిన అవసరం లేదు, మనకు వచ్చేస్తుంది అది. విడదీసిన తర్వాత ఇప్పుడున్న పదం ఏంటి, విడదీసినాక ఎట్లా ఉంది, విడదీసినాక వచ్చే ఏంటి, అసలు 2 పదాలు, అసలు 2 పదాలు కలిసి ఎట్లాంటి పదం ఫామ్ అయింది, దాన్ని బట్టే కదా మనం ఏ సంధి అనేది చెప్పేది. అది చెప్పటం ఈజీనే కదా మనకి. ఇప్పుడు అర్థమవుతుందా లేదా? మీరు ఒక పదాన్ని విడదీయగలుగుతారు, విడదీసినప్పుడు మీకు పూర్వస్వరం పరస్వరం తెలుస్తాయి, ఫైనల్గా ఏది వచ్చిందో తెలుస్తుంది. దాన్ని బట్టి మీరు సంధిని ఐడెంటిఫై చేయగలుగుతారా లేదా? సో ఇంకా మీరేం ఆలోచించిన అవసరం లేదు, జాగ్రత్తగా గమనిస్తే చాలు. ఒకే ఒక్క పదం ఉంది, సంశ్లేష అనేది. పూచెన్ గలువలు, పూచెను ప్లస్ కలువలు అనేది పూచెన్ గలువలు. ఇక్కడ కా అనేది గా అయింది చూడండి, కాకపోతే ఉన్ ప్లస్ గా, నా కింద గావుతులాగా వచ్చింది. ఓకేనా? ఇట్లాంటి దాన్ని సంశ్లేష అంటే ఇక్కడ యాక్చువల్గా తప్పించారు. సంశ్లేష అక్షరం అంటే ఎవరికైనా తెలుసా? సంశ్లేష అంటే ఒక అక్షరం కింద 2 ఒత్తులు ఉండాలి. ఓకేనా? సంశ్లేష అంటే ఒక అక్షరం కింద 2 ఒత్తులు ఉండాలి. ఎగ్జాంపుల్స్ చూపిస్తా చూడండి. భక్ష్యము
భక్ష్యం అనే పదం చూసినప్పుడు వస్త్రం చూడండి. వస్త్రంలో సా కింద తావుతుంది రావుతుంది రెండూ ఉన్నాయి. కనిపిస్తుందా? కనిపిస్తుంది. వస్త్రంలో సా కింద తావుతుంది రావుతుంది. సో 2 ఒత్తులు ఉన్నాయి కాబట్టి ఇట్లాంటి వాటిని సంశ్లేష అక్షరాలు అంటాము. ఇక్కడ ఎందుకు ఇచ్చారో తెలీదు. ఒక్కోసారి సంశ్లేషలు వస్తాయి అంట, అండ్ ఒక్కోసారి సున్నాగా మారుతుంది ధృతము, ఒక్కోసారి సంశ్లేష అనేది వస్తుంది. సో ధృత ప్రకృతికి సంధి సూత్రం ఏంటి అంటే ఆదేశ సరళాలకు ముందున్న ధృతానికి బిందు సంశ్లేషలు విభాషగా వస్తాయి. అంటే ఒక్కోసారి బిందువు వస్తుంది, ఒక్కోసారి సంశ్లేష వస్తుంది, ఒక్కోసారి సున్నా వస్తుందంట, ఒక్కోసారి సంశ్లేష రూపం అనేది వస్తుంది. సంశ్లేష అంటే ఏంటి? ఒత్తు రూపం. ఓకేనా? నా కింద 2 ఒత్తులు అంటే సంశ్లేష అంటారు. యాక్చువల్గా ఒక అక్షరానికి 2 ఒత్తులు ఉన్నాయనుకోండి, తా వస్తుంది రావుతుంది, కాబట్టి దీన్ని సంశ్లేష అంటారు. ఇక్కడ ఏమి ఇచ్చారు అంటే ఒక ఒత్తున్న సంశ్లేష అన్నట్టు ఇచ్చారు. సో ఒత్తు రూపం ఒకసారి వస్తుంది, బిందు రూపం ఒకసారి వస్తుంది అని చెప్తున్నారు. అర్థమైందా ఇంతవరకు? కొన్నిసార్లు మీరు ఇట్లా కూడా రాయొచ్చు, ఇచ్చిన పదాన్ని బట్టి తేడా ఏం లేదు. పూచెను ప్లస్ కలువలు, పూచెను గలువలు అని కూడా వస్తుంది. ఇక్కడ ధృతంలో చేంజ్ ఏం లేదుగా, జస్ట్ కా అనేది గాలాగా మారింది అంతే. ఓకేనా? పూచెను ప్లస్ కలువలు, పూచెను గలువలు అయింది అంతే. ఓకేనా? ధృతంలో మార్పు ఏం లేదు. కొన్నిసార్లు ఏమో ధృతంలో మార్పు ఉంటుంది, సున్నా వస్తుంది, పూచెం కలువలు వస్తుంది, లేదా కొన్నిసార్లు సంశ్లేష రూపం వస్తుంది. సంశ్లేష అంటే ఒత్తు రూపం, పూచెన్ గలువలు వస్తుంది. చాలా రకాలుగా రావచ్చు అని చూపిస్తున్నారు అంతే. ఫైనల్గా ధృత ప్రకృతిక సంధిని మీరు ఎట్లా ఐడెంటిఫై చేస్తారో చెప్పండి ఎవరన్నా. ఫస్ట్ వర్డ్లో ధృతం ఉండాలి. ధృతము అంటే ఏంటి? నకారం అనేది ధృతము. సెకండ్ వర్డ్లో ఉన్న ఫస్ట్ అక్షరాలు ఏమై ఉండాలి? పరుషాలు అయి ఉండాలి. కచట తపలు, పరుషాలు అంటే కలిసినప్పుడు ఏమొస్తుంది? గజడ దబలు, సరళాలు వస్తాయి. ఇట్లాంటి సంధిని మనం ఏమంటాం? ధృత ప్రకృతిక సంధి లేదా సరళాదేశ సంధి. ఓకే, ఇది విషయం. 7 నేర్చుకున్నాం. ఓకేనా? క్లియర్ కదా క్లాసు? కొంచెం డిస్టర్బెన్సెస్ ఎక్కువ అయినాయి, వెరీ సారీ. మీరు శ్రద్ధగా వినండి, అప్పుడు ఇట్లాంటి డిస్టర్బెన్సెస్ ఏమి ఉండవు. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, అంతేగాని మీకు అర్థం కావాలి ప్రతి ఒక్కరికి. ఓకే, సో ఈరోజు అటెండెన్స్ కూడా తీసుకోవాలి, లేట్ అయిపోయింది. ఓకే, మరి ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఉండండి, లేకపోతే ఎగ్జిట్ అయిపోండి.